సార్ చిన్నదే కాబట్టి ప్రాబ్లం లేదు. సంతోషం సార్ కాకపోతే ఒక సెట్టింగ్ ఉంది సార్. ఇది కాకపోతే హోస్ట్ క్యాప్చర్ చేయకుండా ప్రీ క్లాస్ రాలేదా? ఎలాగండి? ఫ్రీ అప్రూవల్ ఇవ్వచ్చు సార్. అది అంటే ఎలాగా? మనకి హోస్టింగ్ కంట్రోల్ అని ఉంటుంది చూడండి. దేంట్లో సైడ్ 3 చుక్కలు ఉన్నాయి కదా, దాంట్లో చుక్కలు ఉన్నాయి. చుక్కల సెట్టింగ్స్ లోకి పిన్ టు స్క్రీన్ మైసెల్ఫ్ ఒకటిని ఫర్ ఎవ్రీవన్ ఒకటి వస్తుంది. హోస్ట్ కంట్రోల్ అని ఉంటుంది సార్. దాని మీద క్లిక్ చేస్తే హోస్ట్ కంట్రోల్ చెప్పండి. హలో సార్ చెప్పండి. ఉంటుంది చూడండి. యాక్సెప్ట్ చేస్తున్నారు, అందరం చేస్తున్నాం. అంటే ఇంకా సార్ క్యాప్చర్ చేయకుండా అది అట్లా ఉండిపోతుంది. అరే మళ్ళీ చెప్దాం సార్, క్లాస్ స్టార్ట్ స్ట్రక్ అవుతున్నాయి గురువు గారు. గూగుల్ మీట్ అంటారండి, టెలిగ్రామ్ అయితే బాగుంటుంది. ఓకే సరే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అయితే నిన్న మన గ్రూప్ లో జస్ట్ వరలక్ష్మి వ్రతం కోసం ఇది చేయమని చెప్పడం వలన నిజంగా ఎంతమంది విన్నారండి? చాలా మంది విని ప్రూఫ్లు కూడా పెట్టడం అనేది నిజంగా చాలా సంతోషం వేసింది నాకు. చాలా మంది పెద్దలు, మన గ్రూప్ లో ఉన్న పెద్దలు, మన గ్రూప్ లో నుంచి ఇది వేరే గ్రూప్ లోకి వెళ్ళి అక్కడ చూసిన వాళ్ళందరూ నిన్న చాలా మంది, దాదాపు ఒక 10-15 మంది ఫోన్లు కూడా చేశారు. బాలసుబ్రహ్మణ్యం గారు తప్పు చేస్తున్నారండి, మీరు అటువంటి మంచి మంచి రహస్యమైనవన్నీ మీరు ఎందుకు చెప్పేస్తున్నారు గ్రూప్ లో అని అనడం జరిగింది. మనమంతా ఒకటేనండి, నవ్వడం తప్ప ఇంకేం చేయలేము. ఎందుకంటే నా వాదన వేరే ఉంటుంది కాబట్టి ఓకే నవ్వుకున్నాను. మాకు ఎందుకో యాక్చువల్ చెప్పాలంటే ఏమైందంటే, నేను ఇది చిన్న విషయమే కాబట్టి ఈజీగా అయిపోద్ది, 24 కాబట్టి. నేను పీజీ తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చేశానండి. పీజీ ఎస్వి యూనివర్సిటీలో చేశాను. అయితే ఎస్వి యూనివర్సిటీలో చేస్తే అప్పుడు తిరుమలకు ప్రతిసారి శనివారం వెళ్ళిపోయేవాడిని. నేను మా బాబాయ్ కొడుకు ఇద్దరు కలిసి హీరో మెజెస్టిక్ లో అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళం. బ్రహ్మోత్సవాలలో అసలు అంత రష్ లో కూడా ఇబ్బందికరంగా ఉన్నా కూడా దర్శనం చేసుకొచ్చి ఆ హుండీ దగ్గర నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ దర్శనం చేసుకొచ్చేవాడు 10-15 సార్లు వెంకటేశ్వర స్వామి. అప్పుడు అక్కడ ఉన్న ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రధాన వినపడుతుంది కదండి? బాగానే ఆ ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాటి గురించి బాగా చెప్పేవాళ్ళు. చెప్పి శ్రీనివాసాచార్యులు గారు, శేషాచార్యులు గారు, వీళ్ళు మహనీయులు అప్పట్లో. గౌరిపెద్ది రామసుబ్బ శర్మ, వీళ్ళ సాంగత్యం నాకు రావడం, అప్పుడు నేను ఎంతండి 22-23 ఇయర్స్ పీజీ చేస్తున్నామని. అప్పుడు ఇది చెప్పారు నాకు, ఇలా ఉంటుంది అంటే అప్పుడు నేర్చుకున్న వాళ్ళం మేము. తర్వాత గురు పరంపరలో గురువులు కూడా చాలా మంది చెప్పడం, సౌమ్యత శర్మ గారు పరిచయం అయిన తర్వాత ఆయన ఒకసారి చెప్పడం, తర్వాత వడిపర్తి పద్మాకరరావు గారు చెప్పడం, వీళ్ళంతా బాగా పరిచయం అండి. మంచి ఎందుకంటే యజ్ఞోపదాలు యోగా చేసేవాళ్ళం కాబట్టి అప్పుడు వచ్చేవాళ్ళు మాతో పాటు, మాకు గురువుతో పాటు. సో దాన్ని పరంపరలు చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకో మొన్న వరలక్ష్మి వ్రతం ముందు రోజు అనుకున్నాను, చెప్తే అంటే చాలా మహత్తరమైనది, చాలా శక్తివంతమైనది. ఎందుకు చెప్తాను మీకు. సో దాంతో చెప్పాలనిపించింది. సరే అమ్మవారి దగ్గర కూర్చున్నా.
నాకు ఎప్పుడు కూడా ఏది చేయాలన్నా కూడా, ఏది చేయాలన్నా ఖచ్చితంగా ఒక అమ్మవారి ముందు కూర్చొని ఒక క్వెషన్ వేసుకుంటాను నేను, మా మిస్సెస్ ఇద్దరు కూడా. చెప్పాలా వద్దా? చెప్పమనే వచ్చింది. అమ్మవారే చెప్పమని వచ్చినప్పుడు ఇక మిగతా వాళ్ళంతా నాకు ఇది లేదు. అందుకని వెంటనే గ్రూప్‌లో పెట్టాను. గ్రూప్ పెట్టిన తర్వాత మీకు త్వరలో చెప్పబోతున్నాను అని చెప్పినప్పుడు మళ్ళీ నేను దీక్ష జపం ఉందండి నాకు. శ్రీ సూక్త జపం ఉంది. అది చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అమ్మవారిని ప్రశ్న వేసుకున్నా. పెట్టేశాను, మరి ఇవ్వాలా వద్దా? డెఫినిట్‌గా చెప్పమనే చెప్పింది. అందుకే చెప్పడం జరిగింది. తిరుచానూరు అని తిరుపతిలో ఉంది. తిరుచానూరు అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఎక్కడ కూడా మీరు విన్నారో లేదో నాకు తెలీదు. అంత అద్భుతమైనదది. తమిళ సంప్రదాయంలో పుట్టుకొచ్చిన ఊరది. తిరుచానూరు అంటే తిరుచాన ఊరు. ఇది 2002లో ఆగస్టు, సెప్టెంబరు దీంట్లో భవిష్యవాణి బుక్‌లో కనగరం బాలసుబ్రహ్మణ్య పేరుతో ఈ ఆర్టికల్ నేను ఇవ్వడం జరిగింది. 2002, 2003 ఆగస్టు, సెప్టెంబర్‌లో 2002 అప్పుడే నేను ఆ మెటీరియల్ ఇచ్చాను. చాలా అద్భుతంగా ఉంటుంది. తిరుచానూరు అంటే తిరుచాన ఊరు. తిరుచాన ఊరు. ఈ కథ, ఈ చిన్న ఒక 1 మినిట్ కథ వింటే, కథ కాదు పుట్టు పూర్వోత్తరాలు మీకు ఈ నామాల విశిష్టత తెలుస్తుంది. తిరుచాన ఊరు. తిరుచాన అంటే శ్రీమతి అని, అంటే ఇదేమంటారు, శ్రీకాంత అని అర్థం. తిరుచాన అంటే శ్రీకాంత. శ్రీకాంత, ఆ శ్రీలో శ్రీ అక్షరంలో అన్నీ ఉన్నాయండి. శ్రీ అక్షరంలో అన్నీ ఉన్నాయి. శ్రీకాంత అని అర్థం. శ్రీకాంత అంటే సాక్షాత్తు మహాలక్ష్మి అక్కడికొచ్చి కొలువై ఉన్న ప్రదేశం అది. తిరుచాన అంటే శ్రీకాంతం. శ్రీకాంత అంటే మన మహాలక్ష్మి మారుపేరు. అక్కడ కొలువై ఉన్నది. మరి అందుకే దాన్ని తిరుచాన ఊరుగా పిలుస్తూ మనమంతా అలవాటు పడ్డాం కాబట్టి తిరుచానూరు, తిరుచాన ఊరు, తిరుచానూరు అయింది. సరే, అలవేలుమంగ ఊరు అని కూడా అంటారు కదా దాన్ని మీరు. అలవేలుమంగాపురం అని కూడా అంటారు కదా. మరి ఎట్లా వచ్చింది అంటే చెప్తాను విషయం. మీకు అందరికీ చాలా మందికి తెలుసు, భృగు మహర్షి పరీక్ష ఎట్లా పెట్టారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు. విష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా భృగు మహర్షి కోపం వస్తుంది, పట్టించుకోలేదని ఆ కోపంతో వెళ్ళిపోతే, సరే మళ్ళీ పాదాలు ఒత్తుకొని క్షమాపణ కోరుకున్నాడు. విష్ణుని ఓకే కనికరించారు, అది వేరే విషయం. అప్పుడు లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోయింది. సో అలిగి వెళ్ళిపోతే వెంకటేశ్వర స్వామి ఈమె వైకుంఠం నుంచి అలిగి వెళ్ళిపోతే మహారాష్ట్రలో కొల్హాపురి ఉంది. కొల్హాపురిలో ఆ క్షేత్రంలో శ్రీ మహాలక్ష్మిగా కొలువై ఉంటే వెంకటేశ్వర స్వామి ఆమె కోసం తపస్సు చేసి, అందుకే మీరు శివానందలహరిలో ఉంటారు. పరమేశ్వరులో, అయ్యా స్వామి నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావు అంటే, శివుడిని అమ్మవారి కోసం చేస్తున్నా అంటాడు పరదు వైపు చూపించి. పార్వతీదేవి తపస్సు చేసుకుంటూ ఉంటుంది. ఎందుకమ్మా ఎవరి కోసం చేస్తావంటే అయ్యవారి కోసం చేస్తా అంటుంది. చూడాలంకృత శిశిరాభ్య ఒక కోసం ఒక తపస్సు చేసుకుంటున్నారు. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి తపస్సు చేసి అమ్మవారిని ప్రార్థించారు. వచ్చేయమ్మా నువ్వు అంటే మా ఇక్కడికి వచ్చాయంటే, ఆ స్వామివారి కోరిక మేరకు ఇక్కడ స్వర్ణముఖి నదీ తీరంలో స్వమహర్షి ఆశ్రమం ప్రాంతంలో పద్మ సరోవరములో అలమేలుమంగగా ఉద్భవించింది. పద్మ సరోవరంలో అలవేలుమంగగా ఉద్భవించింది అన్నమాట. సో ఇక్కడ అలవేలుమంగగా ఉద్భవించినప్పుడు మరి ఏంటి సార్ ఇది తిరుచానూరు వచ్చింది, అలమేలుమంగ అంటే ఏంటంటే అక్కడ అదే మళ్ళీ అలమేలుమంగ కాదని, అలర్ మేల్ మంగ. ఎక్కడ మీకు విని ఉంటారంటే, వినుంటే మంచిది. అలర్ తమిళం అలర్ మేల్ మంగ. అలర్ మేల్ మంగ అంటే, అలర్ అంటే పద్మం అని, మేల్ అంటే ప్రకాశించేది. పద్మం మీద ప్రకాశించే ఒక దివ్య వనిత శ్రీకాంతగా మారింది అని.
పద్మం మీద ప్రకాశించే ఒక దేవతలా శ్రీకాంతగా వచ్చిందట. అందుకనే అలవేలు మంగ అంట దాన్ని. అలవేలు మంగాపురము అని. అలవేలు మంగాపురము. సో అల్మేల్ ఇది ఈ అందరికి మిథాలజీ చెప్తే అలమేలు అంటే దేవత అందరికీ మేలు చేసేది అనేది మామూలు కథలో వచ్చింది. బట్ ఒరిజినల్ కథ ఏంటంటే అలర్మేల్ మంగ అంటే పద్మాసనం మీద ప్రకాశవంతమైన ఒక దివ్యమైన వనిత శ్రీకాంతగా పుట్టొచ్చింది అనే వెంకటేశ్వర స్వామి కోరిక మేరకు ఆ క్షేత్రంలో వచ్చి స్థిరపడి ఉంది. కాబట్టి పద్మం మీద కూర్చొని వచ్చిందంటే అలవేలు మంగాపురం అని వచ్చింది. తరువాత వెంకటేశ్వరుడు కొండపైన వెలిసారు కదా, అలవేలు మంగ కింద ఉంది కదా, కోరిక మేరకు ఇక్కడికి వచ్చేసింది కదా కొల్హాపూర్ నుంచి మళ్ళీ పద్మావతిని పేరు పెట్టుకుని. ఇప్పుడు మళ్ళీ కొండపైకి తీసుకెళ్లాలంటే, మళ్ళీ తపస్సు చేయాలంటే వస్తుందో రాదో. అందుకని ఎవరికి చెప్పకుండా సుదీర్ఘంగా ఆయన తపస్సు చేసుకుని అలవేలు మంగాను పద్మావతి, అందుకే పద్మావతి అని పేరు కూడా పద్మం మీద ఉంది కాబట్టి పద్మావతి దేవిని మనస్సులోనే ధ్యానం చేసుకుంటూ ఒక అమ్మవారిని నాతో పాటుగా కొండ మీదకి ఎలా తీసుకెళ్ళాలి అని వెంకటాల కొండకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఆ అమ్మవారిని మనస్సులోనే ఒక కొల్హాపూర్ నుంచి, అంటే వైకుంఠం నుంచి భూమి మీదకి వచ్చి కొల్హాపూర్ ఉంటే కొల్హాపూర్ నుంచి ఇక్కడ తీసుకొచ్చాం కదా, ఇక్కడి నుంచి పైకి ఎలా తీసుకురాని ఒక పెద్ద వ్యూహాన్ని పన్ని వ్యూహ రచనతో ఈ అక్కడి నుంచి ఇటు వ్యూహం చేసుకుంటూ వచ్చింది కాబట్టి ఆమె వ్యూహలక్ష్మిగా ఊహించుకొని, ఒక మహాశక్తిగా ఊహించుకొని గుండెల్లో పెట్టుకొని తపస్సు చేసి సాక్షాత్కరించిన తర్వాత అమ్మవారిని గుండెల్లోనే పెట్టుకుని వెంకటాచలం పైకి వెళ్ళిపోతారు. అందుకనే స్వామి యొక్క కుడి ఛాతి మీద వ్యూహలక్ష్మిగా ఉంది. ఈ వైకుంఠం నుంచి కొల్హాపురికి మహాలక్ష్మిగా వచ్చి అక్కడ తపస్సు చేసిన తర్వాత అలవేలు మంగ పద్మావతిగా అలర్మేల్ మంగ తిరుచాన ఊరుకు అక్కడికి వచ్చి వచ్చిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ ధ్యానం చేసి తపస్సు చేసి ఒక రూపాన్ని కృష్ణుడు రాధని ఎలాగైతే ఒక శక్తి రాధ అనే లౌకికం అండి. రాధ అనే అమ్మాయి లేదు, అసలు ఎక్కడ పురాణాల్లో లేదు. రాధ అనే లౌకికంగా లేదు, ఒక శక్తి. ఆ శక్తిగా తీసుకుని కృష్ణుడు ఎలా ఇది చేశాడో, రాధాకృష్ణుడు ఎలా పేరు వచ్చిందో శక్తిపాతంగా ఈ పద్మావతిని కూడా శక్తిగా మలుచుకొని వ్యూహలక్ష్మిగా పేరు మార్చుకొని గుండెల్లో ఎప్పుడు నిత్యం పెట్టుకుంటూ వెంకటాచలం పైన స్థిరపడిపోయాడు వెంకటేశ్వరుడు. అంటే ఆ వ్యూహలక్ష్మికి చంద్రం పెట్టిన తర్వాత తీస్తే యంత్రాలు అన్ని ఉన్నాయి కాబట్టి చూపెట్టలేకపోతుంది. లక్ష్మిలాగే ఉండిపోతుంది, ఆ ముద్ర వస్తుంది. అది అప్పటి కాలంలో చాలా మందికి ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడైతే నాకు ఇంకా దశలో లేదు. ఒకవేళ చూస్తాను నేను కూడా మళ్ళీ ఒకసారి గ్రూప్ లో పెట్టారంటే పెడతాను. అలా వ్యూహలక్ష్మిగా తయారైంది. అక్కడ ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పురోహితుడిగా ఉండాలి అనుకుంటే నాకు తెలిసినంత వరకు ఆ పురోహితుడు మొట్టమొదట గర్భగుడిలో కూర్చొని వ్యూహలక్ష్మి మంత్రం ఏదైతే ఉందో, నీకు గ్రూప్ లో కూడా పెట్టాను, వ్యూహలక్ష్మి మంత్రం ఏదైతే ఉందో 1,00,000 జపం చేసిన తర్వాత అర్హత వస్తుందని నమ్ముతారు. అటువంటి వెంకటేశ్వర స్వామి కుడి ఛాతి మీద ఉన్న వ్యూహలక్ష్మికి ఎలా ఉంటుందంటే, ప్రతిరోజు స్వామి పాదాలకు, వెంకటేశ్వరుని పాదాలకు తులసి దళాలతో లేదా మన బిల్వ దళాలతో ఆ అర్చన చేస్తారు. అర్చన దేంతో చేస్తారు? అష్టోత్తర శతనామావళి కానీ సహస్ర నామావళి కానీ వీలును బట్టి చేసి ప్రతిరోజు ఆ తులసి దళాలను, ఆ బిల్వ దళాలను తీసుకొని చేతిలోకి వ్యూహలక్ష్మికి అదే దళాలతో వ్యూహలక్ష్మికి 24 నామాలు పెట్టుకొని డెఫినెట్ గా చేస్తారు. 24 నామాలు 24 నామాలతో అర్చన చేసి అవి అందరికీ కైంకర్యం అందరికీ ఇస్తారన్నమాట. సో ఇలా కార్తీక మాసంలో కార్తీక పంచమి రోజు చాలా విశేషమైన రోజు. ఇక్కడ ఎవరికైతే స్వామివారి పాదాలకు తులసి దళాలతో ఈ బిల్వ దళాలతో అర్చన చేసిన తరువాత వ్యూహలక్ష్మికి అర్చన చేసి
ఆ దళాలను, ఆ పూలను, ఆ చందనాన్ని సారబెట్టి తిరుచానూరు అమ్మవారికి పంపిస్తారు. ఆ కార్తీక పంచమి రోజున ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి మళ్ళీ చతుర్వింశతి నామాలు చేస్తూ అర్చన చేసి ఆ ప్రసాదాన్ని అందరికీ ఇస్తారు. అంత గొప్పమైన ప్రసాదం అది. ఆ చేస్తున్న టైంలో ఎవరైతే ఉంటారో ఒక 10 మందికి ఎంతకో చిన్నగా ఇస్తారండి. ఇది చంద్రం. ఇప్పటికీ మా ఇంట్లో ఆ చంద్రం హ్మ్. ఒక్కసారి చూపెట్టమంటే నేను చూపెడతా. ఒక్క సెకండ్ ఉండండి. ఒక్క సెకండ్. ఇది చందనపు బాటలండి. అంటే ఆ చందనాన్ని నీళ్ళలో కలిపి ఇటువంటి బాటల్లే ఇస్తారు. ఇదే బాటలే అక్కడి నుంచి. అంటే తెలిసిన వాళ్ళకు కొంతమందికి మాత్రమే దొరుకుతుంది. ఇది చంద్రము. వ్యూహలక్ష్మి మీద అందరికి కనబడుతుందా అండి? కనిపిస్తుంది సార్. కనబడుతున్నా. ఇది చంద్రం వాటర్ అండి. ఇది ఆ చంద్రం కరిగే చంద్రము నీళ్ళలో కలిపి చాలా మందికి అక్కడ తెలిసిన వాళ్ళకి అందరికి ఇస్తారు. మనకు భగవంతుని దయ వల్ల, అమ్మవారి దయ వల్ల 15 రోజులకు ఒకసారి ఒక బాటల్ వస్తుంది. ఎవ్రీ మంత్ 2 బాటలు వస్తాయి వాటి. తెల్లవారి నిద్ర లేస్తూనే తీర్థం తాగడం, నెత్తిని చల్లుకోవడం ఇదే చేస్తాం. 15 రోజుల తర్వాత ఇంకోటి మళ్ళీ ఫ్రెష్‌ది వస్తుంది. ఇది ఆ చందనంతో చేస్తారు. వ్యూహలక్ష్మి మీద చందనం పెట్టి, ఆ పూజ చేసిన తర్వాత బిల్వదళాలతో లేదా తులసి దళాలతో చేసిన తర్వాత, చతుర్వింశతి నామాలు చేసిన తర్వాత ఈ బాటల్ ఇదే బాటల్సే. అక్కడ ఉన్న బాటల్ ఇవే దొరుకుతుంది. ఇదే బాటల్లోనే ఉంటుంది. ఆ బాటల్లో వేసి నింపుతారు వాళ్ళు. ఇంకా అది దేవుడి దయ. అక్కడ తెలిసిన వాళ్ళు, పంతులు ఎవరైతే ఉంటారో లేదా రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళకి అంతగా దీని గురించి రాదు కాబట్టి, తెలియదు కాబట్టి అక్కడ ఉన్న పురోహితులే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇస్తారు. ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి. సో, ఆహ్, అలాంటి చతుర్వింశతి నామాలు అంతటి ప్రఖ్యాతిగాంచి ఉన్నాయి. అందులో ఇందాక ఒక మాట చెప్పాను ఫస్ట్‌లో. తిరుచాన ఊరు అంటే శ్రీ శ్రీకాంత అని. అక్కడే అర్థం ఉంది. శ్రీకాంత అంటే ఆహ్, ఆ శ్రీ పదం అనేది చాలా అద్భుతమైన పదం. శ్రీ అంటే అద్భుతమైన పదం. శ్రీలో 3 మన హస్తాక్షరాలు కలిసి ఉన్నాయండి. శ్రీలో ఇస్, ఇస్, ర్, ఈ అని 3 కలిసి ఉన్నాయి. అంటే 3 పుటమ్మల 3 అమ్మల మూలపుటం అది. ఇస్, ర్, ఈ అని. ఇస్ అంటే లక్ష్మీప్రదము. ఇస్ అంటే లక్ష్మీపదం. అందుకని పెద్దలు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఉస్ అంటుంటారు చాలా మంది. హుష్ ఉష్ అనేది. అది అనకూడదట. దరిద్ర లక్ష్మి తాండవేస్తుందంటారు. హుస్ అయ్యో అని అట్లా అనకూడదట. ఇస్ అనే పదము లక్ష్మీప్రదం. ఆ లక్ష్మీప్రదము అంటే అగ్ని లక్షణం ఉంటుంది. అంటే అనే పదానికి అగ్నితత్వం. అగ్నితత్వం అంటే అజ్ఞానము నుండి జ్ఞానానికి తీసుకెళ్ళేది ఇది. అజ్ఞానము నుండి జ్ఞానానికి తీసుకెళ్ళేది అని. అంటే అవిద్య నుండి విద్యకి తీసుకెళ్ళేది అని. అవిద్య నుండి విద్యకి తీసుకెళ్ళేది. ఎవరింకా? సరస్వతి దేవి. అందుకే లలితా సహస్రనామంలో నకధేదితి సంచన్న నమజ్జన తమో గుణాః అంటాడు. ఆ తమో గుణం అంటే అజ్ఞానం. అజ్ఞానవంతుడైనా సరే కర్మ కాలింది నాకు అదేదో ఇందాక చాలా మంది అంటుంటారు. దృఢ ఈ ప్రారబ్ధ సంచిత ఇవన్నీ లేవు గాని ఊరికే చెప్తున్నా. అవన్నీ కర్మలు ఉన్నవాడైనా సరే నకధీదితి సంచన్న నమజ్జన తమో గుణాః నమత్ జన ఏ జనులైతే ఏ భక్తుడైతే అమ్మవారిని నామాన్ని స్మరిస్తారో అమ్మవారి పాదాన్ని పట్టుకుంటారో ఆ తమో గుణము అజ్ఞానం ఉండి జ్ఞానానికి తీసుకొస్తుంది అని. సో అజ్ఞానం నుండి జ్ఞానానికి సరస్వతీ దేవి తీసుకొస్తున్నట. సో ఇస్ అనే పదము లక్ష్మీ పదము, ఇర్ అనే పదము సరస్వతి పదము, ఈ అనేది ఈప్సిదార్థ కామప్రదాయిని అని. కోరిన కోరికలను తక్షణమే ఇవ్వగల శక్తివంతమైనది మన పార్వతీదేవి. కాబట్టి లక్ష్మీ సరస్వతి పార్వతులు కలిసిన అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని చెప్పారు కదా. అటువంటిది అంటే శ్రీలో ఈ 3 ఉంటాయి. అంతటి పవిత్ర అద్భుతమైనది. అందుకే శ్రీకాంత అనే దానికి
ఆమె మహాలక్ష్మి ఇక్కడ వచ్చి కొలువై ఉంది కాబట్టి ఆ స్త్రీలో అంత అద్భుతాలు జరుగుతాయి కాబట్టి శ్రీ అనే పదము చేస్తారు. ఆ స్త్రీ లక్షణమైనది, సులక్షణమైనది, సంపత్తు ప్రతీక, ఐశ్వర్యానికి ప్రతీక. అంతే కదా! ఇస్ అనే పదం లక్ష్మీ పదము, ఇర్ అనే పదము జ్ఞానము, ఈ అనేది ఈక్షితార్థ కామప్రదాయని. ఇవన్నీ ఉన్నదాన్ని తీసుకుంటున్నారు కాబట్టి ఆ శ్రీ అనే అక్షరంతో నామాలను కూర్చి మహానుభావులు ఇచ్చి ఆ 24 నామాలలో పొందుపరిచారు. అందుకనే ఇక్కడ నేను మీకు గ్రూపులో చెప్పిన దానికి అంటే అబద్ధము కాదు, తప్పు కాదు గాని గ్రూపులో ధనము రావాలంటే అని పెట్టాను గాని ధనము కాదండి. ఏది రాదు చెప్పండి? అన్ని పెట్టలేకనే ఊరికే ధనం అన్నా. ఎందుకంటే ఈ కాలంలో ధనమూలం ఇదం జగత్ అని. ధనమూలం ఇదం జగత్ అని. కాబట్టి ధనం అంటే అందరూ ఇచ్చేస్తారన్న ఉద్దేశం చెప్పాను. ధనం కాదండి. ఏ కోరికైనా ఇస్ లక్ష్మీప్రదము, ఇర్ జ్ఞానప్రదము, ఈ ఈప్సితార్థ కామప్రదాయని అని. ఏ కోరికైనా తీరిపోతుంది. అద్భుతం, 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 అద్భుతం. ఇది జరగకపోతే మీరు ఏమడిగినా నేను ఇస్తా. అటువంటి స్త్రీ అనే పదాన్ని చేర్చి ఓం అనే పదము లేకుండా ఓం అంటే అర్థం ఏంటంటే ఓంకార స్వరూపిణి అన్ని ఇస్తుంది అంటే అర్థం ఏంటంటే అలౌకిక ఆనందానికి దారి ఎటుపోతుందో ఆ అలౌకిక ఆనందాన్ని ఇస్తుంది. అంటే మోక్ష మార్గానికి ఇచ్చడానికి ఈ ప్రాపంచిక విషయాల నుంచి బయటపడడానికి ఓం అనేది అయితే శ్రీ అనేది అన్ని రకాలుగా ఉపయోగపడేది. కాబట్టి ఆ శ్రీ అక్షరాన్ని చేర్చి ఈ 24 నామాలు తయారు చేసి చతుర్వింశతి లక్ష్మీ నామాలని పేరు పెట్టారు. ఇంతటి అద్భుతమైనది కొండ మీద ప్రతిరోజు కొండ మీద స్వామికి జరుగుతుంది, వ్యూహలక్ష్మికి జరుగుతుంది. వ్యూహలక్ష్మి మంత్రం కూడా పెట్టానండి. ఎంత అద్భుతమో వ్యూహలక్ష్మి మంత్రం. మీకు తెలియదు ఆ విషయం. ఎంత చేస్తే అంత ఇస్తుంది మీకు. అది ఇచ్చినట్టు మన పోయిన డబ్బు రాకపోవచ్చు కానీ బట్ మనకు డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇది వాస్తవం. అట్లా 24 దీంట్లో మొట్టమొదటి శ్రీ అయి నమః. అందుకనే మీకు ఇది కూడా చెప్పాను అసలు ఏమని అస్య శ్రీ మహాలక్ష్మి చతుర్వింశతి నామ మంత్రస్య బ్రహ్మ ఋషి అనుష్టుప్ఛంద. అనుష్టుప్ఛంద అంటే 16 అక్షరాలు ఒక లైన్ లో ఉంటాయి. అనుష్టుప్ఛంద శ్రీ మహాలక్ష్మీ దేవత శ్రీ వెంకటేశ్వర మహిషి శ్రీ మహాలక్ష్మి జపే వినియోగ ప్రీత్యర్థే జపే వినియోగ. మా వెంకటేశ్వరానికి పట్టపురాణి అంట. ఆమె పట్టుపురాణ ఆమె ప్రీత్యర్థం కోసం ఆమె సంతుష్టి కోసం మనం చేస్తున్నానని చెప్తాడు. మొట్టమొదటి శ్రీ అయి నమః. శ్రీ అంటే సకల సంపదలు, ఐశ్వర్యము. ఇందాకే చెప్పాను శ్రీ అన్నదానికి లక్ష్మీపదము, జ్ఞానపదము, ఈప్సితార్థ కామప్రదాయము, ఇస్ ఇర్ ఈ అని శ్రీ అని. కాబట్టి ఈ సకల సంపదలు, సకల ఐశ్వర్యములు అందులోనే ఉంటాయి. కాబట్టి శ్రీ అయి నమః. శ్రీ అయి అంటే ఈ శ్రీ అన్నది ఏదైతే ఉందో, సంపదలు ఏదైతే ఉందో, ఐశ్వర్యములు ఏదైతే ఉందో, అష్టైశ్వర్యములు ఏదైతే ఉందో అవన్నీ కలిగి ఉన్నది కాబట్టి ఆ స్వరూపాలన్నీ కూడా ఈమె కాబట్టి శ్రీ అంటే ఈ సంపద అష్టైశ్వర్య స్వరూపిణి కాబట్టి ఆమెకు అమ్మా స్వరూపిణి, సంపద స్వరూపిణి, ఐశ్వర్య స్వరూపిణి, నీకు నమస్కారం అమ్మా శ్రీ నమః. అది ఫస్ట్ది. సకల సంపదానికి నువ్వు స్వరూపానివి. ఏ రూపం కావాలంటే అందుకనే ఈ అనే దాన్ని ఈప్సితార్థ కామప్రదాయిని. అంటే ఏ కోరిక కావాలంటే ఆ కోరిక రూపంలోకి వస్తుందంట. అందుకే కామరూపిణి అంటారు. కామరూపిణి అంటే కోరిక నీది ఏదైతే ఉంటుందో ఆ కోరికగా మారుతుందంట అమ్మవారు. అది పద్ధతి. కాబట్టి ఈ లక్ష్మీప్రదము ఐశ్వర్యవంతురాలైన అమ్మవారు ఐశ్వర్యానికి ప్రతీక, ఐశ్వర్య సంపద రూపిణి అయిన మహాతల్లి నీకు నమస్కారం అమ్మా. నేనిక్కడ నమస్కారం చేస్తున్నాను. ఒకవైపు చెవులు ఆలకించి నా వైపు చూడమ్మా, నువ్వు నా వైపు చూస్తే చాలమ్మా అని అర్థం. అది శ్రీ నమః. రెండవది శ్రీ లోకధాత్రే నమః. లోకధాత్రే నమః. లోకం అంటే విశ్వము, ధాత్రి అంటే ధరించి ఉన్నది అని, కలిగి ఉన్నది అని, పోషించినది అని. లోకధాత్రి అంటే లోకాన్నంతా విశ్వాన్నంతా పోషించే శక్తి ఉందట. విశ్వాన్నంతా పోషించే శక్తి ఉందట. అందుకనే అమ్మవారు లేనిది అయ్యవారు లేదు. శివుడు అమ్మవారు లేకపోతే శవం అవుతాడు. శవం అంటే ఇక్కడ తప్పు అర్థం చేసుకో. శవం అంటే పార్థివ శరీరము కాదు, అచేతనత్వము కలిగిన దీని. చేతనత్వము లేకపోతే అచేతనత్వము. అచేతనత్వం అంటే శవాన్ని మనము మాండలికములో పిలుస్తున్నాం. కాబట్టి శివుడు అమ్మవారు నిర్గుణేపటం. అమ్మవారు నిరాకారి, ఏ ఆకారం ఉండదు, అన్ని ఆకారాలు తనవే.
ఏ గుణం ఉండదు, అన్ని గుణాలు వాడాలి. అయితే ఏ గుణానికి ఆ గుణంగా కనబడుతుంది, ఏ రూపానికి ఆ రూపంగా కనబడుతుంది. యో 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 రూపాహ అంటారు. కాబట్టి ఈ రూపాలుగా వస్తున్నప్పుడు అమ్మవారు ఏమవుతుందంటే సర్వము విశ్వమంతా తనే అయ్యి చేస్తుంటుంది అమ్మవారు. శివుడికి కోరిక కొరుగుతుందంట. నేను కూడా సృష్టి చేయాలి కదా! నేను కూడా విశ్వాన్ని నాకు తగ్గట్టుగా మార్చుకోవాలి కదా! అనుకుంటాడట. వచ్చి అమ్మవారిని అడుగుతాడు. అయ్యో స్వామి! నువ్వు చేస్తా అంటే అంతకన్నా నాకేం, బాధ్యత స్వీకరిస్తా అంటే అంతకన్నా నాకేం కావాలి? అని అమ్మవారు ఆ అర్ధనారీశ్వర స్వరూపమయ్యి అయ్యవారిలో కలిసిపోతుంది. మనమంతా చిన్నప్పుడంతా విన్నది. మొన్నటి వరకు, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఏంటంటే శివుడు అమ్మవారికి చూశావా? శివుడు పురుషుడై ఉండి ఆడదానికి అర్ధ స్వరూపాన్ని ఇచ్చేసారు, అర్ధం ఇచ్చేసారు అంటుంటాం. కాదు, అమ్మవారే అయ్యవారిలో జాయిన్ అయితే, అయ్యవారి తత్వంలో గన వచ్చేస్తే అప్పుడు ఆ శివుడు చేతనత్తుడై సృష్టికి మూలాధారుడవుతున్నాడు. అంటే సృష్టికి మూలాధారము శివుడని మనం అనుకుంటున్నా, విషమప్యమృతం కిచద్భవేత్ అమృతం వా విషమేశ్వరేచ్ఛయ. ఈశ్వరుడు అనుకుంటే శివాజ్ఞ లేనిది చీమైనా కుట్టదా అనుకుంటుంటాం. అంటే ఇక్కడ శివాజ్ఞ కాదు, శివా ఆజ్ఞ. శివ అంటే శివుడు, శివా అంటే అమ్మవారు. శివ ఆజ్ఞ లేనిదే కుదరదు. కాబట్టి అమ్మవారు ఇస్తుందన్నమాట. అట్లా లోకధాత్రే నమః, ఈ విశ్వాన్ని పోషిస్తున్నది. విశ్వంలో ప్రతిదీ కూడా ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భూనావల్యే నమః అని. కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఏది కూడా అమ్మవారి చూపులో ఉంటుంది, అమ్మవారి చేతిలో ఉంటుంది. విశ్వాన్ని పాలిస్తున్నావమ్మా, ఆ విశ్వంలో నన్ను ఒక ప్రాణిగా చేసావమ్మా, నా ప్రాణం అంతా నీ చేతిలో ఉంది తల్లి, నీ ఇష్టం అని నేను. కాబట్టి లోకధాత్రే నమః, లోకాన్ని పోషించేదానివి, నన్ను కూడా నువ్వు పోషిస్తావమ్మా అని. అందుకు దానికి నీ మంత్రం చెప్పాలనా, దానికి తంత్రం చెప్పాలనా, దానికి నీ పేరు చేయనా, ఏం అవసరం లేదు నాకు. ఎందుకు స్మృతౌ శాస్త్రే వైద్యే శకర కవిత గానపణితౌ పురాణే మంత్రే వాస్తుతి నటన హాస్యస్య చతుర కథం రాజ్ఞం ప్రీతిర్భవతి మై కోహం పశుపతే పశుమాం సర్వజ్ఞ ప్రీత కృపయా పాలయ విభో అంటారు. కాబట్టి నాకు ఏమీ రావు, ఏ ఆ అనే రాదు, ఓ అనే టా అనే రాదు. పశువు నిన్ను ఎట్లా అంబా అని పిలుస్తుందో నేను కూడా పశువు అనుకో, నీ ఇష్టం అని చెప్తారు శంకరాచార్యులు గారు. కాబట్టి లోకధాత్రే నమః. మూడవది శ్రీ బ్రహ్మమాత్రే నమః. శ్రీ బ్రహ్మమాత్రే నమః. బ్రహ్మమాత్రే నమః అంటే ఇప్పుడు చెప్పి మళ్ళీ ప్రాపంచిక విషయాలకు వెళ్తాం. బ్రహ్మ ప్రాపంచిక విషయాలు వేరు, దైవ విషయాలు వేరు. కాబట్టి అలౌకికంగా ఆలోచించాలి. సో పరమ సత్యము, బ్రహ్మ అంటే పరమ సత్యము. మాతృ అంటే తల్లి, అంటే బ్రహ్మస్వరూపిణి తల్లి అని. బ్రహ్మస్వరూపిణి అంటే బ్రహ్మ అంటే మనకు వచ్చేది విరించి రాసేవాడు, సృష్టికర్త. ఆ బ్రహ్మ కాదు. బ్రహ్మం అంటే మామూలుగా ఎత్తుంటారు కదా శంకరాచార్య గారు, మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిష కాలహ సర్వం మాయామయమిదం అఖిలం భూత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశవిదిత్వ. ఆ బ్రహ్మాండమైన తల్లి, బ్రహ్మాండమైనది ఏది, మనం ఎందుకు వచ్చాం ఇక్కడ, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, అది తెలుసుకోవాలి. ఆ బ్రహ్మపదం ఏదైతే ఉందో ఆ బ్రహ్మపదానికి మూల విరాట్ అమ్మవారు అని. బ్రహ్మమాత్రే నమః అని. బ్రహ్మానికే ఏది బ్రహ్మపదం అనుకుంటున్నావో, ఎక్కడికి చేరాలనుకుంటున్నావో ఆ బ్రహ్మపదానికి తల్లి లాంటిది అమ్మ అని. శ్రీ శ్రీ బ్రహ్మమాత్రే నమః. శ్రీ వదలలేదండి. శ్రీ ఎందుకు? సకల ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు, జ్ఞానము, ఆ ఈప్సితార్థ కామప్రదాయాలు అన్ని కలిపి ఇక్కడ ఉండాలి. కాబట్టి శ్రీ బ్రహ్మమాత్రే నమః. ఇక్కడ మళ్ళీ వదలలేదండి. నాకు సంపదలు ఇవ్వు, నాకు ఆరోగ్యం ఇవ్వు, నాకు అష్టైశ్వర్యాల్లో ఆరోగ్యం ఉంది, అష్టైశ్వర్యాలు ఇవ్వు, నాకు అనుకున్న కోరికను తీర్చేట్టుగా ఇవ్వు. కానీ బ్రహ్మమాత్రే నమః కదా, అదేదో పరబ్రహ్మం అనేది ఉందట, నాకు తెలియదు. ఎందుకు? ఐశ్వర్యం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, అన్ని ఇచ్చావు, ఇంక నాకు జ్ఞానం ఒకటి ఇచ్చావు. ఆ జ్ఞానం వక్రబుద్ధిలో ఉంది. నేను మనిషిని కాబట్టి నేను ఆ వక్రబుద్ధిని తీసుకుంటూ ఆ సంపదనంతా నేను నాకు తగ్గట్టుగా ప్రాపంచిక విషయాలు అనుభవించేస్తున్నాను. కాబట్టి ఆ బ్రహ్మపదం నాకు తెలియదు. ఆ బ్రహ్మపదానికి తీసుకోవడానికి మాతృ దేవత నువ్వే కాబట్టి ఆ బ్రహ్మపదానికి నువ్వు తీసుకెళ్ళాలి. కాబట్టి మహాతల్లి శ్రీ బ్రహ్మమాత్రే నమః. కాబట్టి ఈ ప్రాపంచిక విషయాల్లో నేను అడుగుతున్నాను. నేను అజ్ఞానిని, పుట్టుకతోనే జన్మనాజాయితే శూద్ర. శూద్రము అంటే తెలియని తనము అని. శూద్రుడు అంటే కులము లేదు, శూద్రము అంటే తెలియని దీని. కాబట్టి నేను తెలియని వాడిని, అవిద్య నుంచి విద్యకు రావాల్సిన వాడిని. అవిద్యానామంతస్తిమిరమహేర ద్వీప నగరి అవినయమపనయ విష్ణు అంటాడు కదా. కాబట్టి అవిద్య నుంచి తీసుకెళ్ళాలి నన్ను. ఈ అవిద్య నుంచి తీసుకెళ్ళేప్పుడు ఏం చేస్తావు? జ్ఞానాన్ని ఇస్తావు.
జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఏం చేస్తావు? ఆ బ్రహ్మపదం ఏదో ఉందట, దాన్ని తీసుకెళ్ళాలి కదా, నువ్వే కదా మాతృ దేవత. తీసుకెళ్ళిపో. నేనేమో ఈ ప్రాపంచిక విషయాల్లో ఆ జ్ఞానం ఇచ్చావు కానీ వక్ర బుద్ధితో, వక్ర జ్ఞానంతో ఈ జన్మలో ఈ ప్రాపంచిక విషయాలకు లోనై ఉండి ఇలా చేసుకుంటున్నాను తల్లి. దయచేసి నువ్వు వీటితో పాటు నాకు ఆ బ్రహ్మపదం అనేది దారి చూపించమ్మా. అందుకే తనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహ భవం విరించ సంచిందన్ విరచయతే లోకాన వికలం అని చెప్తారు శంకరాచార్యులు. అది అందుకని శ్రీ బ్రహ్మమాత్రే నమః. సంపదలు, ఐశ్వర్యములు, కోరికలు చెప్పుకుంటూ వస్తున్నాయి. ఆ బ్రహ్మపదాన్ని తీసుకెళ్ళమ్మా అని చెప్తున్నాడు. ఇక 4వది శ్రీ పద్మనేత్రాయ నమః. పద్మనేత్రాయ నమః. ప్రాపంచిక విషయంలో చూద్దాం. పారమార్థిక చింతన వేరు. పద్మనేత్రాయ నమః. పద్మము, పద్మనేత్రాయ నమః. పద్మముల వంటి నేత్రములు కలిగి ఉన్నది, పద్మముల వంటి కమలము కలిగి అదే కన్నులు కలిగి ఉన్నది అని. కనుక శ్రీ మర్చిపోకండి. అందుకే ఓం చేర్చకూడదని చెప్పాను. శ్రీనే అది. శ్రీ పద్మనేత్రాయ నమః. అమ్మా నీ కళ్ళు పద్మ రేకుల్లాగా ఉంటాయట, పద్మాల వలె ఉంటాయట నీ కళ్ళు. మరి నాకు ఆ సంపదలు అన్ని ఇవ్వమ్మా అని చెప్పి. పద్మముల వంటి కన్నులు కలిగినంత మాత్రాన ఇవ్వాలనా? ఇక్కడే అర్థం. పద్మముల వంటి కన్నులు అంటే, మనం కన్నులు ఉన్నది ఏంటంటే చుట్టూ ఉన్నదాన్ని చూసి అంధకారం అనేది కనబడితే అది అంధకారము కాదు, జ్ఞానం దిశగా తీసుకెళ్లే ఒక సాధనం అని చెప్పి ఆ అంధకారం నుంచి జ్ఞానానికి తీసుకెళ్ళగాలి, జ్ఞానాన్ని చూడాలి, అజ్ఞానం విడిపోవాలి, ఆ అంధకారం నుంచి వెలుగులోకి రావాలి, ఆ వెలుగును చూడాలి అని కోరుకునేది కన్నులట. విశ్వానికంతా 2 కన్నులై ఆ కన్ను చూపులో మనకు ఇంత వెలుగును చీకటిని ఇస్తూ సుఖ దుఃఖాలను ఇస్తుంది అంటే ఆ కన్నులు ఎంతటి మహత్తరమైనవో లెక్కేసుకోండి. అంటే అమ్మవారి కనుసన్నలలో వెలుగుతున్నాయి అని, అమ్మవారి కనుసన్నలలో వెలుగుతున్నాయి అని. సో అటువంటి పద్మనేత్రాయ నమః ఎందుకంటారు? పద్మం అనేది బురదలో పుడుతుంది మామూలుగా. ఆ బురద అంటుకుంటుందా? బురద అంటుకోదు. అంటే మనమున్న ఈ విశ్వంలో మంచి చెడుల సమ్మిళితం, మంచి చెడుల మిశ్రమం. మంచి ఉంది, చెడు ఉంది. యత్ భావం తద్భవతని మనం మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే చెడు. మరి అలాంటి దీంట్లో మనం ఎలా బతకాలండి? చెడు ఉంది కదా అంటే, మరి బురద గుంటలో కలువ పువ్వు, తామర పువ్వు పుడుతుంది కదా. మరి బురద అంటుకుంటున్న రేఖలకి దాని మీద నీళ్లు పడితే ముత్యంలాగా వెలుస్తుంది కదా. ఆ నీళ్ళు అదే బురదలో పడితే బురదలో నీళ్లు కలిసిపోతాయి కదా. మరి ఆ నీటికి ఈ నీటికి ఎంత డిఫరెన్స్ ఉంది? తామరం మీద పడిన ఆ ఆ నీటి చుక్క ముత్యంలా మెరిసిపోతుంది. అటువంటిది ఆ బురదలో పడినప్పుడు బురద నీళ్ళగా తయారైపోతుంది. మరి ఆ బురద కమలానికి అంటుకోవాలి, తామర పువ్వులకు అంటుకోవాలి కదా. అంటుకోవట్లేదే. అంటే విశ్వములో ఎంత చెడు ఉన్నా నీలో ఉన్న మంచితనంతో ఆ చెడును పక్కకు తప్పించుకొని, ఆ చెడును పక్కకు వదిలేసి, ఆ చెడు ద్వారా చెడు ద్వారా మంచిని తెలుసుకొని, మంచిగా నువ్వు డెవలప్ అవ్వరా, మంచిగా నువ్వు ఉత్పన్నమవ్వరా, మంచిగా నీ ఉనికిని చూడరా, ఆ మంచి విశ్వానికి చూపెట్టు అని అర్థం అది. అటువంటి లక్షణం కలిగి ఉండేది పద్మం. అటువంటి పద్మరేకులు ఎలా ఉంటాయో ఆ రేకులు కలిగిన కన్నులు కలిగి ఉంటాయి కాబట్టి పద్మానికి ఇచ్చిన లక్షణాలు నీలో ఉంటాయి. ఆ లక్షణాలే మాకిస్తావు కదా. త్రయాణం దేవానం త్రిగుణజ నిదానం తమసివే అన్నాడు సౌందర్యలహరిలో. త్రయాణం దేవానం త్రిగుణ జనితానం తమసివే అని. అంటే 3 గుణాలకు అతిథులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టారు. ఆ 3 గుణములతో కలిసి పుట్టారు. 3 గుణముల వలన పుట్టారు. కానీ వాళ్ళు కూడా నీ నుంచి పుట్టిన వాళ్ళే కదా. అంటే ఈ 3 గుణాలు కూడా నీ నుంచి తమసివే, నీ నుంచి పుట్టినవే కదా. అలాగే ఇది కూడా. కాబట్టి తామరాకుకు తామర బురద ఎలా అంటుకోదో, తామరాకు మీద నీటి చుక్క పెడితే ఎలా ఉంటుందో, అంటే ముత్యంలాగా తయారవుతుందో, చెడునన్నిటినీ పక్కకు నెట్టి ఒక మంచిగా ఉనికి తెచ్చుకొని సమాజ శ్రేయస్సు కోసం, లోకం కోసం పాటుపడగలిగితే వెనకాల అమ్మవారు ఎప్పుడూ తోడు ఉంటారా. అటువంటిది కన్నులు కలిగిన దానివి కదమ్మా. కాబట్టి ఈ లక్షణాలన్నీ నీ కంటిలో ఉంటాయి. ఆ కంటి చూపు నా మీద పడమ్మా. కృపయా మామపి శివే దృశాద్రాగీయస్యాదరదలిత నీలోత్పలరుచ దవీయాంశం దీనం స్తపయ కృపయా మామపి శివే. ఆ కృప చల్లని చూపులు నా మీద పడితే ఏమవుతుంది? మొదట అక్షరం ఉందిగా శ్రీ, అయిపోయింది. శ్రీ పద్మనేత్రాయ నమః. సో బురదలో ఉన్నా కూడా బురద అంటుకోకుండా తర్వాత ఆ చెడులన్నీ పక్కన పెట్టి మంచితనాన్ని వృద్ధి చేసి లోకంలో మంచితనాన్ని చూడగలిగే స్తోమత నాకు ఇచ్చి, ఆ ఇచ్చే లక్షణాలున్న తామర పువ్వు
ఆ రేకుల యొక్క కనుల్లో కలిగిన దాన్ని కాబట్టి, ఆ లక్షణాలు ఆ కంట్లో ఉంటాయి కాబట్టి, ఆ చూపు నా మీద ప్రసరిస్తే అంతకన్నా కావాల్సిందేందమ్మా తల్లి, లోకంలో నేను కూడా సేవ చేసుకుంటా, లోకానికి నేను మంచితనాన్ని పంచిపెడతానమ్మా, అంతకంటే జన్మ నాకు కావాల్సిందేముంది అని చెప్పడంలో సంపదలు ఇవ్వాల్సిందే నువ్వు. ఆ సంపదలు ఇవ్వాలి. ఆ సంపదలు, ఐశ్వర్యాలు కూడా నేను లోకంలో చాలా మందికి పంచిపెడతానమ్మా. ఆ జ్ఞానాన్నివ్వు. శ్రీ పద్మనేత్రాయై నమః. ఐదవది. నాతో ఇదేనండి చావు. ఏదో టకటక చెప్పేయచ్చుగా, పద్మములు అంటే కన్నులు కలది చెప్పేస్తే పోతుంది. నాకా ఉండదు. ఏదో చెప్పేసేయాలని ఆరాటం. అన్నీ చెప్పాలి. ఓకే. శ్రీ పద్మముఖ్యే నమః. పద్మముఖ్యే నమః అంటే కమలముల వంటి ముఖము కలిగినది. సరే, ఇందాకే కన్నులన్నారు గదా! మరి ముఖం ఎందుకు? కన్నులు తా తామర పువ్వులు రేకులు కన్నులుగా కలిగి ఉంటుంది. కానీ మొహమంతా ఆ కన్నులుండాలి గదా! ఎక్కడుండాలి కన్నులు? ఆ కన్నులు ముఖం మీద ఉండాలి. ఆలోచించండి మీరు. చాలా మందికి చూస్తుంటే అబ్బా! కన్నులు భలే ఉన్నాయి గదా! ఆ కన్నులు కలిగిన ముఖం ఎందుకు బాగలేదు? పళ్ళెత్తుగా ఉన్నాయి. ముక్కు సన్నగుంది. చెవులు బాగలేదు. నల్లగుంది. అంత మంచి కన్నులున్న ఆమెకు కూడా ముఖం బాగాలేదని చెప్తాం మనం. మామూలు అది ప్రాపంచిక విషయాలు మనం అంతే గదా! సో, అటువంటప్పుడు తామరాకుల వంటి కన్నులు కలిగి ఉంది అంటే, ఆ ముఖం ఎంత ప్రకాశవంతమై ఉండాలి? ఆ ముఖములో ముక్కు, నోరు, కన్నులు, కనుబొమ్మలు ఎట్లా ఉండాలి కదా! వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక మహాతల్లి ఆ లలితా సహస్రనామంలో ఒక్కొక్క నామము 3 రోజులు చెప్పుకోవచ్చు. కదా! వదనస్మర, వదనస్మర చదువుతా, గృహతోరక చిల్లిక అంటే కనుబొమలు. సో, ఆ తామరాకుల వంటి కన్నులు కలిగి ఉండాలంటే, అంతటి విశాలమైన కన్నులు, ఏ చెడు చూపు లేని కన్నులు ఉండాలంటే, ఆ ముఖం ఎంత విశాలమై ఉండాలది? ఆ ముఖము కూడా ఎంతటి మంచి దృష్టి కలిగి ఉండాలి, ఎంతటి మంచితనాన్ని కలిగి ఉండాలి. కాబట్టి అది కూడా తామర పువ్వుకే ఉంటుందమ్మా. అంతకన్నా ఏం కావాలి? కాబట్టి ఆ తామర పువ్వు ఎలా ఉంటుందో, ఆ కమల పువ్వు ఎలా ఉంటుందో, ఆ పువ్వులాగే నీ మొహం ఉందమ్మా. కాబట్టి ఇప్పుడు చూడండి సరిపోయిందా లేదా? అప్పుడేమో శ్రీ మ మ మ త ఇది పద్మనేత్రాయ నమః అన్నాను. పద్మనేత్రాయని వదిలేసాననుకో, మళ్ళీ ముక్కు, మొహము, చెవులు బాగలేదనుకుంటే ఎట్టా? మొహం బాగలేదనుకున్న మనసులో వస్తుందేమో. ఈ మొహం బాగలేదు, నోరు బాగలేదు, ముక్కు బాగలేదు, ఈ కన్ను ఒకటే బాగుంది. అమ్మవారు నాకెట్లా ఇస్తుందో ఏమో అనే ఒక అనుమానం ఉండొచ్చు. జడమతిని గదా నేను. మూర్ఖుడిని గదా! నాకు అనుమానం రావచ్చు. అందుకని వెంటనే ఏమన్నాడు? కాదు, కాదు. శ్రీ పద్మనేత్రాయ నమః, శ్రీ పద్మముఖ్యే నమః. అందుకే నాకటువంటి సందేహం వస్తుందేమో, మళ్ళీ ముందుకెళ్ళలేకపోతానేమో అని, అమ్మా తల్లి, ఆ పద్మం వంటి ముఖాన్ని కలిగి ఉన్నావు కాబట్టి, అందుకే నీకు చెడు అనేది లేకుండా ఉంది. ఎవరిని చెడుగా చూడవు. అందరిని మంచిగా చూస్తావు. అందరిని ఒకటే రకంగా చూస్తున్నావు. వరేవా హర్మేవా సమకర నిపాతో హిమకరః అని కదా ఉన్నది. వరేవా హర్మేవా సమకర నిపాతో హిమకరః అని. అందరిని ఒకే రకంగా చూస్తావని కదా! కాబట్టి నాకు తెలిసి నువ్వు అందరిని సమానం చూస్తావు. ఆ చూడాలి కాబట్టి అటువంటి లక్షణం ఉన్న ముఖమే కావాలి. ఆ ముఖానికి తామర ఆకు కన్నులున్నాయి కాబట్టి అవన్నీ నా 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 మీద చల్లగా ప్రసరించు తల్లి. శ్రీ అనేది మాత్రం మర్చిపోకమ్మా అంటూ శ్రీ పద్మ నేత్రాయ నమః, శ్రీ పద్మముఖే నమః అంటాడు. నెక్స్ట్ శ్రీ ఇది చూడండి. శ్రీ ప్రసన్న ముఖ పద్మాయై నమః. ప్రసన్న ముఖ పద్మాయై నమః. ఒక్కొక్కటి అష్టోత్తరం కానీ ఇవన్నీ కూడానండి. ఒక్కొక్క దానికి మీరు తీసుకుంటూ వస్తే దాన్ని గనక ఎడిటర్ ఉంటే పెద్ద మంచి కథ రాయొచ్చు. పద్మనేత్రాలు ఉండాలి. నేత్రం కలగాలంటే పద్మపీఠం ఉండాలి. అంటే పద్మముఖం ఉండాలి. పద్మముఖం ఉండి సీరియస్‌గా ఉంటే ఎట్లుంటది? నవ్వుతూ ప్రసన్నంగా కనపడాలి. మీరు కనపడ్డ వెంటనే ఎలా అండి బాగున్నారా? అని నవ్వుతూ నేను పలకరిస్తాను. ఏవండీ బాగున్నారా? ఎప్పుడొచ్చారు? మళ్ళీ ఎప్పుడెళ్తారు? అన్నాననుకోండి ఎలా ఉంటుంది? సీరియస్ మొహం పెట్టుకోకూడదు. అందుకనే ఆ కన్నులు అలా ఉన్నాయి. ఆ మొహం తామర దీనిలాగా ఉంది. కమలం ఇది ఉంది. ఇప్పుడేమంటున్నాడు? శ్రీ ప్రసన్నముఖ పద్మాయై నమః. సో, తామర రేకులంటే కన్నులు, తామరాకు తా తామర పువ్వులాగా ఉన్న మొహం మీద ఉంటే, ఆ మొహానికి చిరునవ్వు ఉంటే ఎలా ఉంటుందో, ప్రసన్నమైన నవ్వుంటే ఎలా ఉంటుందో, అటువంటి నవ్వు కలిగిన
పద్మముఖం కలిగిన దానివమ్మా నువ్వు, అంతకంటే ఏం కావాలి? అటువంటి ముఖంలో చిరునవ్వుతో నువ్వు మంచి చూపుట, కంటి చూపుతో మంచి ముఖాన్ని పెట్టుకుని చిరునవ్వుతో ఆ శ్రీ అనేది నాకు ప్రసరించావనుకో, అది వదలం మళ్ళీ. శ్రీ ఉండాల్సిందే. సంపద, ఐశ్వర్యము, ఈప్సితార్థ కామప్రదము కోరికలు నాకిచ్చావనుకో నాన్న, జీవితంలో అందరికీ సేవ చేసుకుని లోక కళ్యాణార్థి అయి, ఇది మర్చిపోకండి, సమాజ శ్రేయస్సుకు చాలా మందికి ఉపయోగపడేటట్టుగా నాకు శక్తిని, భక్తిని ఇస్తే గదా, ఆ యుక్తిని ఇస్తే, ఆ శక్తిని ఇస్తే అందరికీ ఉపయోగపడతాను కదమ్మా అని చెప్పడములో ఉన్న ఇది సంతోషభరితమైన ముఖము కలిగి, పద్మముఖము, కమలం ముఖము కలిగి ఉన్నది అని అర్థం. నెక్స్ట్ శ్రీ పద్మకాంత్యై నమః. శ్రీ పద్మకాంత్యై నమః. ఏదైనా శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ ఈ రోజు చతుర్వింశతి నామాల గురించి చెప్తారు, 8 గంటల క్లాస్ ఉందన్నారు. మంచిదే, వచ్చాను, వాయిస్ వినబడింది, వీడియో ఆఫ్ చేసుకున్నా. ఏ ఫేస్ ఎట్లా ఉందో, ఫేస్ ఎలా పెట్టి చెప్తున్నాడు, అంతే కదా. ఒకవేళ వీడియో ఆన్ చేశాను, సీరియస్ గా అదేనండి తిరుచానూరులో ఉంది కదా అమ్మవారు, తిరుచానూరులో అమ్మవారికి పుట్టింది, కానీ ఆ కల్హాపురంలో ఉన్న అమ్మవారి ఇక్కడ వచ్చింది, మళ్ళీ వెంకటేశ్వర స్వామి తీసుకెళ్లాడు అని సీరియస్ చెప్పాను అనుకోండి, ఎలా ఉంటుంది? అందుకనే ప్రసన్న ముఖమై ఉండాలి, నవ్వుతూ చిరునవ్వుతూ ఉండాలి. ఆ ప్రసన్న ముఖమై ఉండి ఈ పద్మకాంతి, ఆ నవ్వు కూడా ఆర్టిఫిషియల్ ఉండకూడదు. నవ్వయ్య అంటే అది కాదు, నేచురల్గా ఉండాలి. ఆ నేచురల్ నవ్వు ఎప్పుడైతే మొహం మీద వస్తుందో ఆ మొహానికి కాంతి అలా ఉంటుందట. అలా అన్ని కన్నులున్నాయి, పద్మం లాంటి ముఖం ఉంది, పద్మం లాంటి ఇది కన్నులున్నాయి, ముఖం ఉంది, సంతోషంగా నవ్వుతూ చిరునవ్వు నవ్వుతుంది, మందహాసన ఉంది. ఇవన్నీ వస్తున్నప్పుడు కాంతి వస్తుందా లేదా అందుకు చెప్పాడు. శ్రీ పద్మకాంతి నమః. కమల వంటి కాంతి అంటే ఆ వర్ణము కలిగి ఉన్నది అని. ఈ వర్ణం కలిగి ఉంది కాబట్టే నీ మొహంలో ఆ చిరునవ్వు నాకు ఆ శ్రీని ఇచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు, నిన్ను పట్టుకుంటే నీ కాళ్ళ మీద నిన్ను ధూళి తీసుకుంటే నాకు ఇచ్చేస్తామని. నెక్స్ట్ శ్రీ బిల్వ వనస్థాయే నమః. అందుకేనండి అమ్మవారికి బిల్వంతో చేస్తే ఎంత ఇది ఉంటుందో, దీనికోసమే యాక్చువల్ చెప్పాలని ఉంది. బిల్వ వనస్థాయే నమః. శ్రీ సూక్తంలో ఉంటుంది. ఆదిత్యవర్ణే తపసోతి జాతో వనస్పతిస్తమ వృక్షోదబిల్వః. ఆదిత్యవర్ణే తపసోతి జాతో వనస్పతిస్తమ వృక్షోదబిల్వః తస్య పరాని తపసాంతమాయంతరాయశ్చ బాహ్యావలక్ష్మి అని ఉంటుంది. కాబట్టి ఎవరైతే శ్రీ సూక్తం వచ్చి ఉందో ఆ శ్రీ సూక్తంతో బిల్వ చెట్టు కింద కూర్చొని రోజుకు 16 సార్లు చెప్పుకుంటారో వద్దన్న సంపద తరతరాలుగా చేత సంపద ఇస్తుందట. అటువంటి బిల్వ వనములో సంచరించేంట అమ్మవారు. అటువంటి బిల్వ వనములు సంచరించేట. అందుకే బిల్వం అంటే ఇష్టం అమ్మవారు. బిల్వం అంటే చాలా ఇష్టం కాబట్టి అందుకే బిల్వాలతో చేయమని చెప్పింది. సో శ్రీ బిల్వ వనస్థాయే నమః. బిల్వ వనములో నివసిస్తూ ఉంటుంది, అయినా నాకు శ్రీ ఇవ్వాల్సిందే. నెక్స్ట్ శ్రీ విచిత్ర క్షౌమధారిణ్యే నమః. శ్రీ అంటే మామూలే, విచిత్రమైనది అంటే యాక్చువల్గా మనకు ఈ తెలుగులో నేర్చుకునే విచిత్రము రకరకాలని, కానీ అమరకోశంలో అద్భుతమైనది అమరకోశంలో అర్థం దానికి. సో విచిత్ర క్షౌమధారిణ్యే నమః. క్షౌమం అంటే పట్టు వస్త్రం. ఆ పట్టు వస్త్రాన్ని ధరించి ఉందట ఒక అద్భుతమైన ఆకర్షమైన బట్ట. అందుకే అంటుంటారు పెద్దవాళ్ళు, రే ఆకర్షించేట్టుగా బట్టలు కట్టుకొని రా, ఏంట్రా బట్టలు కట్టుకున్నావు, ఎన్ని రోజులు చూస్తే ఇట్లా ఆకర్షించాలి అని. అటువంటి ఆకర్షణీయమైన పట్టు వస్త్రాలను కలిగి ఉన్న అమ్మవారు, అమ్మా తల్లి శ్రీ నాకు అన్ని చెయ్యను. కాబట్టి ఆకర్షితమైన అద్భుతమైన పట్టు వస్త్రాన్ని క్షౌమ అంటే పట్టు వస్త్రం, క్షౌమధారిణ్యే నమః
అది విషయం. నెక్స్ట్ శ్రీ తొమ్మిదో చెప్పలేదు. శ్రీ విష్ణు పత్యే నమః. విష్ణు పత్యే నమః. విష్ణు అంటే విశ్వం విష్ణోః. విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు. విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు. అటువంటి విశ్వానికి రాణి అని అర్థం. అందుకే ప్రకృత్యే నమః వికృత్యే నమః. తెలుగులో ప్రకృతి వికృతులు ఉంటాయి. మొత్తం ప్రకృతి నువ్వే, దానికి రివర్స్ వికృతి నువ్వే, అన్నీ నువ్వే. అంటే సృష్టిని ఇస్తావు, విలయతాండవం చేయిస్తావు అని అర్థం. సరే, 11వది వచ్చి శ్రీ పృథుశ్రోణ్యై నమః. శ్రీ పృథుశ్రోణ్యై నమః. సో పృథుశ్రోణ్యై నమః. శ్రోణి అంటే నడుము మన కోసం. ఇంకో ఇది శ్రేణి వేరు, శ్రోణి వేరు. సో శ్రోణి. పృథు అంటే విస్తారమైన, విశాలమైన. శ్రోణి అంటే నడుము, అంటే విస్తారమైన నడుము కలిగి ఉన్నది. సరే, ఎందుకు సార్ ఇలా విస్తారమైన నడుము కలిగి ఉన్నది అంటే, అమ్మ మన తల్లి ఆ విస్తారమైన నడుము కలిగి ఉంటేనే, విశాలమైన మనస్సు కలిగి ఉంటేనే ఆమె కోరిక వల్ల మనం పిండమై ఆమె కడుపులో ఉద్భవిస్తాం. అంతటి మాతృమూర్తి కదా. సో ఎంతటి నడుము ఎంత విస్తారమై ఉంటుందో, మనస్సు ఎంత విశాలమై ఉంటుందో, అంతటి అద్భుతమైన పిల్లలు పుడతారన్న విషయంలో సందేహం లేదు. అటువంటప్పుడు మన తల్లి కడుపున మనం పుట్టే మన తల్లి గురించే అంతటి అనుకుంటుంటే, విశ్వంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తల్లి కదా ఆమె. అప్పుడు ఆమె నడుము ఎంత విస్తారంగా ఉండాలి. ఇంతమందికి పిండమై ఉన్నప్పుడు అంతమంది పిండములను కలిగి ఉండాలి అంటే ఎంతటి కడుపు, ఎంతటి పొట్ట ఉండాలి. కాబట్టి విస్తారమైన కడుపు ఉండాలి. ఆ విస్తారమైన కడుపు ఉన్న వాళ్ళు, మీరు ఇది సాముద్రిక శాస్త్రంలో చాలా ఇంపార్టెంట్ అని. విస్తారమైన నడుము, పొట్ట ఉన్నవాళ్ళు డబ్బు చాలా ఉంటుందండి. దానికి మంచి మనసు తోడైతే అన్ని విశేషంగా ఉంటాయి. కాబట్టి విస్తారమైన నడుము కలిగినది. నెక్స్ట్ శ్రీపక్వ బిల్వ పలాపీన తుంగస్తన్యై నమః. శ్రీపక్వ పలాపీన తుంగ స్తన్యై నమః అని. సో పక్వం అంటే పండినది అని అర్థం. బిల్వ ఫలం అంటే మారేడు ఫలము, బిల్వ ఫలము అని. అదే బిల్వ పండు అని. సో స్తన్య ఆ తుంగ అంటే ఆ ఆకారంలో కలిగి ఉన్నది. స్తన్యై నమః అంటే స్తనములు అని. ఎందుకు సార్ ఇవి చెప్పాలి అంటే, కళ్ళ దగ్గర నుంచి, ముఖం దగ్గర నుంచి తీసుకొస్తున్నాడు, మళ్ళీ నడుము కూడా తీసుకొచ్చాడు. విశాలమైన నడుము ఉన్నప్పుడు ఇంతమంది విశ్వంలో అమ్మ కడుపులో మనం పుట్టగానే అమ్మ పాలు తీసుకోవాలిగా. తీసుకుంటేనే ఆరోగ్యం. ఇప్పుడు ఎక్కడుందండి? లేదులే, కానీ అమ్మ పాలు తీసుకోవాలి. కానీ అమ్మ పాలు తాగిన వాడు ఆరోగ్యవంతుడు అవుతాడు. అటువంటి విశ్వములో ఇంతమంది వాళ్లను అమ్మ సృష్టిస్తోంది అంటే, ఆ నడుమంత విశాలమైంది అంటే, వాళ్ళందరికీ పోషణార్థమై పాలు కావాలి అంటే ఆ స్తన్యములు కూడా అలా ఉండాలి. ఎలా ఉండాలి? ఇదే విషయం. ఏంటి? బిల్వ పండుగన బిల్వము బాగా పండిపోతే అటువంటి ఆ పండు ఎలా ఉంటుందో, ఎలా ఇది వస్తుందో మీరు ఒకసారి చూస్తుండండి. అలాంటి ఆరోగ్యకరమైన పుష్టికరమైన స్తన్యాలు కలిగి ఉంది. కాబట్టి అమ్మా తల్లి, నాకు ఆ శ్రీ అనేది ఐశ్వర్యములు, అష్టైశ్వర్యములు నీ స్తన్యములో పెట్టుకున్నావు, నీ పొట్టలో పెట్టుకున్నావు, నీ నడుములో పెట్టుకున్నావు. నాకు ఆ పాలు తాపించమ్మా, ఆ పాలు నాకు అందించమ్మా, ఆ స్త్రీ సంపదలన్నీ వస్తాయి అని అటువంటి భావనతో చేయాలి అంటారు. అందుకనే విశిష్ట లలితా అష్టోత్తర శతనామావళి అదొకటి ఉందండి, చాలా మందికి తెలియదు. విశిష్ట అష్టోత్తర శతనామావళి ఉందండి. ఈసారి ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఒక క్లాస్ లో కుదరదు, చెప్దాము, భలే బాగుంటుంది. ఒకటి పురాణాల్లో. కాబట్టి దానిమ్మ పండు ఎంత పక్వమై ఉంటుందో, దానిమ్మ పండు ఎంత ఇదైతే ఉంటుందో, ఆ దానిమ్మ పండు ఎలా ఉంటుందో అటువంటి పండ్లు కలిగి ఉన్నది అని ఉంటుంది. అట్లా ఇలా ఇక్కడ కూడా అంతే. బిల్వములు, బాగా పండిన బిల్వములు ఎంత ఆరోగ్యకరంగా కనబడతాయో, పుష్టిగా కనబడతాయో, అలాంటి స్తన్యములు కలిగి ఉన్న తల్లి
ఆ స్తన్యముల ద్వారా నాకు పోషణ ఇవ్వమ్మా, ఆ శ్రీ అనే పోషణ ఇచ్చేసేయి అని ఒప్పుకోవడం అని. తర్వాత శ్రీ సురక్త పద్మ పత్రాభకరపాదతలాయై నమః. సురక్త అంటే అందమైన దీని, అద్భుతమైన దీని. సో శ్రీ సురక్త అంటే యాక్చువల్ చెప్పాలంటే ఇది మన కోసము కొన్ని కొన్ని చదివితేనే వస్తుంది. సురక్త అంటే అందమైనది. సురక్త అంటే ఎరుపుతనం కలిగి ఉన్నది. అందుకే ఎవరైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఆ బోర్డు పెట్టుకున్నప్పుడు ఎరుపు ఎక్కువ ఉంటే కస్టమర్స్‌ని ఎక్కువ అట్రాక్ట్ చేసుకుంటారు. అందంగా కనబడుతుందట. కాబట్టి ఎరుపు అనేది ఉంటుంది. అందుకే సురక్త అంటే మంచి ఎరుపు, అందమైనది అని. సో సురక్త పద్మ పత్రాభకర పాత్రాయ నమః. అంటే పద్మం అంటే కమలం. కమల పత్రాలు ఎలా ఉంటాయో అంతటి విశాలమైన అరచేతులు కలిగి ఉన్నవి. సో కరపాదతలాయ నమః. సో కరపాదాలు అంటే అరచేతులు కాని పదాలుగా విశాలంగా ఉంటాయి అని. అంతే కదా! నడుమంత విశాలమైనప్పుడు వాటిలో నుంచి వచ్చిన పిల్లలకు పోషణార్థమై ఆ స్తన్యములు అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా చేతులు కూడా అంత పెద్దగా ఉండాలి కదా! చేతులు, పాదాలు కూడా అంత విశాలంగా ఉండాలి. ఆ విశాలం ఎట్లంటే పద్మపత్రాలతో పోల్చారు. అటువంటి ఆ అమ్మ తల్లికి నమస్కారము అని అర్థం. నెక్స్ట్ శ్రీ శుభాయే నమః. ఇన్ని లక్షణాలు కలిగిన తల్లి నువ్వు ఎప్పుడు శుభప్రదంగా నాకు ఆ శ్రీనివమ్మ, నాకు శుభప్రదంగా శ్రీ ఇస్తే మంచిది అని చెప్పడంలో ఉంది. శ్రీ సురత్నాంగద కేయూర కాంచేరూపర శోభితాయే నమః. 15వ అక్షరం. సురత్నాంగద, సురత్నము, సురత్నము మంచి రత్నాలు, మంచి కాంతినిచ్చేటివి, మంచి శుభాన్ని కలిగించేటివి, మంచి సంపదను కలిగించేటివి, మంచి విషయాన్ని బోధించేది సురత్న. సురత్న అంటే మంచి రత్నాలు అని. సురత్న రత్నాంగద, అంగద కేయూరాన్, అంగద అంటే చేతులు, చేతి భుజాలు, అంగద చేతి భుజాలు. ఆ కేయూర చేతి భుజానికి తగిలించుకునే ఆభరణాలు. కాంచీనూపర శోభితాయే నమః. కాంచీ పట్టణం అంటే నడుము అని. కాంచి అంటే నడుము. మన మ్యాప్‌లో మధ్యలో ఉంటుంది కాబట్టి కాంచీపురం అంటారు. కాంచి అంటే నడుము. ఆ నడుముకి ఎట్లయితే పట్టాలు కట్టుకుంటారో, అంటే నూపురము అంటే నులిపోగుదాలు లేదా పాదరసాలు ఏదో ఆభరణాలు చేసుకొని వడ్డానంలా కట్టుకుంటారే అది. ఈ ఆభరణాలతో నువ్వు అలంకరించబడి ఉన్నావమ్మా. అంటే ఆడవాళ్ళు పూజ చేస్తున్నప్పుడు, పూజ అయిన తర్వాత, పూజ జరుగుతున్నప్పుడు ఇంట్లో ఎలా ఉండాలన్న దానికి కూడా ఒక ప్రత్యేక చెప్తున్నారు ఈ విషయంగా. కాబట్టి ఇవన్నీ భుజకీర్తులు అన్నీ వేసుకొని, నడుముకు వడ్డానం వేసుకొని ఎంత అలంకరించబడి ఉండాలమ్మా. అవన్నీ ఉంటేనే ఆ పుష్టిగా ఉన్న నువ్వు ఆ జీర్ణక్రియ బాగా జరిగి పిల్లలకు పాలివ్వడం కానీ ఇలాంటివన్నీ ఇవ్వగలవు. కాబట్టి ఐశ్వర్యాలు ఇవ్వాలన్నా నువ్వు ఇస్తావమ్మా అని చెప్పడంలో అది ఉంది. నెక్స్ట్ శ్రీ యక్ష కర్షమ సంలిప్త సర్వాంగాయ నమః. యక్ష అంటే యక్షుడు, కుబేరుడు అని. యక్షుడు అంటే కుబేరుడు. కుబేరుడు అంటే ఆ కుబేర వంశానికి చెందిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, కుబేర వంశానికి చెందిన వాళ్ళని. సో యక్ష కర్ధమ సంలిప్త. కర్ధమ అంటే సుగంధము అని, సుగంధ లేపనము అని కర్ధమ అంటే. ఏంది హిరణ్యవర్ణామహరిణీంశ వందన జతస్రుజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమావహతాం భవ జాతవేదో లక్ష్మీర్ భగవనీం ఇస్లామిరణ్యం విందేయం. దాంట్లో కర్ధమేశ్వరుడు వస్తుంది. కాబట్టి సువర్ణ లేపనము అని అర్థం. కర్ధమ ఇంకోటి ఏముంది, కర్ధమ సంలిప్త సర్వాంగాయ నమః. సంలిప్త అంటే లేపనం అంతటా ఆ సుగంధ లేపనం ఏదైతే ఉంటుందో ఆ లేపనాన్ని మొత్తం శరీరం అంతా పూసుకుని సుగంధాన్ని వెదజల్లుతున్నప్పుడు, ఆ సుగంధం నుంచి వచ్చే ఇది వాసనను మనం పీలుస్తున్నప్పుడు మన నాడీ మండలం ఉత్తేజమయ్యి మెదడు బాగా పనిచేస్తుంది. మెదడు నుంచి అన్ని పనులకు అన్ని నాడీ మండలం నుంచి అన్ని ఆజ్ఞలు వెళ్తాయి అనేది అర్థం. అందుకనే చాలా మంది ఏం చేస్తారంటే ఈ పడుకునేప్పుడు కానీ, చిన్నపిల్లలు చదువుకునేప్పుడు కానీ ఆ రూమ్ లో అగరబత్తి వెలిగించాలి, సుగంధం మంచి ఇదనేది. లేదా మీకు ఇది కొన్ని పొళ్ళు దొరుకుతాయి, మంచిగా ఉంటుంది. సో జవ్వాది పౌడర్ ఉంటుంది. ఆ జవ్వాది పౌడర్ ఇక్కడ పూసుకొని ఆ చదువుకుంటే మాత్రం చాలా జ్ఞాపక శక్తి పెరుగుతుంది అంటారు. ఆ రూమ్ లో కూడా జవ్వాది పౌడర్ మనము శరీరాన్ని పూసుకుంటే 24 గంటల పాటు ఆ సువాసన వస్తుందంటారు. ఆ వాసనతో మనకు
మన నాడీ మండలం ఉత్తేజపరుస్తుంది అంటారు. కాబట్టి ఇక్కడ సో యక్షకర్దమ సంలిప్త సర్వాంగాయ నమః. సో ఈ కుబేర వంశానికి చెందిన ఏదైతే చెందిన వాళ్ళ నుంచి వచ్చారో ఈ సుగంధ లేపనము గన పుష్కరి వాళ్ళు ఎంత మనకు ఇదుంటారో ఆ వాసనతో సువాసనతో మనకు అష్టైశ్వర్యాలన్నీ కూడా మనకి ఎలా ప్రదానం చేస్తున్నారో ఆ సువాసనకు ప్రసన్నమై మనకు సంపదలు ఇస్తున్నారో అలాగే మనం కూడా ఆ సుగంధాన్ని పూసుకుంటూ మంచి జ్ఞానాన్ని పెట్టుకోవాలి. కాబట్టి అటువంటి సుగంధ విలేపనము కావాలంటే వాళ్ళనే పూజించాలి. కాబట్టి ఆ యక్ష వంశానికి చెందిన కుబేర వంశానికి చెందిన వాళ్ళు ఈ సుగంధ విలేపనం పూసుకుని మనకు అన్ని ఇస్తారు. కాబట్టి వాళ్ళను పూజించాలి. వాళ్ళను నడుపుతున్న ఆమె మహాతల్లి లక్ష్మీదేవి. కాబట్టి ఆ శ్రీ అని చెప్పుకుంటూ నమః అని పెట్టారు. తర్వాత శ్రీ 17 శ్రీ కటకోజ్వలాయ నమః. కటకోజ్వలాయ నమః. కటకం అంటే చెయ్యి. సో కటకోజ్వలాయ నమః. కటకోజ్వలాయ నమః అంటే చెయ్యిపై ధరించే ఆభరణాలు ఏవైతే ఉంటాయో ఆ మహోజ్వలంగా వెలుగుతున్నాయి. ఉజ్వలము అంటే ప్రకాశవంతమైనది. చేతికి ఉంగరాలు ఉన్నాయి. ఇదేంటి ఏదో నవరత్నాలు ఏదో బ్రాస్లెట్ ఉంది, వాచ్ ఉంది. ఇవన్నీ ఇట్లాంటివన్నీ అంటే మీరు ఇంకా చాలా కంకణాలు అన్నీ వేసుకుంటారు కదా, అట్లాంటివన్నీ. కాబట్టి ఈ చేతులకు వేసుకున్న ఆభరణాలు ఏవైతే ఉంటాయో మహోజ్వలంగా ప్రకాశించేవి కనుక వేసుకోగలిగితే అక్కడి నుంచి కూడా ఈ నాడీ మండలం అంతా కొంచెం ఉత్తేజపరిచి ఆ మెదడుకు పంపించే సంకేతాలను మనకు మంచి చేస్తాయి అనడం. అది తర్వాత ఇంకా శ్రీ మాంగళ్యాభరణశ్చిత్రై ముక్తాహార విభూషణ. అది ముక్తాహారైర్విభూషణ కలపాల. ముక్తాహార విభూషితాయే నమః అంటే మాంగళ్యాభరణశ్చిత్రై మాంగళ్యాభరణములు శుభాన్ని కలిగించేవి, మంచివి చేసేవి ఆ ఆభరణాలన్నీ కూడా ధరించుకొని అక్కడ ముక్తాహారై ముక్త అంటే ముత్యాల హారాలతో అలంకరించబడి ఉన్న అమ్మవారికి నమస్కారం అని అంటారు. శ్రీ మాంగళ్యాభరణశ్చిత్రై విచిత్రమైన మంగళాభరణ ఆభరణాలన్నీ కూడా నువ్వు ధరించి ఉన్నావమ్మా. అదే ముక్తాహారైర్విభూషితాయ ముక్తాహార విభూషితాయ. కాబట్టి ముత్యములతో రకరకాల ముత్యములతో అలంకరించబడిన దాని ఉన్నావు. కాబట్టి వాటి ద్వారా ఈ నాడీ మండలం ఉత్తేజపరుస్తుంది. కాబట్టి అవి కూడా నాకు ఇచ్చేమా శ్రీ అనే పదములో ఉంది. కాబట్టి నమః అని ముట్టుకోవడం అనమాట. తర్వాత శ్రీ తాటకై రవతశ్చ శోభమాన ముఖాంబుజాయ నమః. తాటకం అంటే తాటక చెవి అన్నమాట. చెవికి ధరించే ఆభరణాలు ఏవైతే ఉంటాయో ఆ ఆభరణాలు రవతంస అంటే రత్నాభరణాలు అని అర్థం. రత్న కర్ణాభరణాలు అని చెవులకు ఏదైతే అంటాం చెవుపోగులు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆ రత్నాభరణాలన్నింటి కూడా శోభించే అదేమైంది శోభితాయ నమః. సో ఇక్కడ శోభమానం ముఖాంబుజాయ నమః. కాబట్టి ఈ చెవులకు ఏదైతే పెట్టుకుంటారో మీకు వాటికన్నిటికీ రత్నాభరణాలు ఏవైతే ఉంటాయో ఆ రత్నాభరణాల ద్వారా వచ్చిన ఆకర్షితమైన కిరణాలు వెలుగులు మన మీద పడి మన శరీరంలోని నాడీ మండలం ఉత్తేజమయ్యి మెదడుకు సంకేతాలు పంపించి అవన్నీ కూడా మాకు ఇస్తున్నాము. అందులో కూడా మళ్ళీ శ్రీ అని ఆ శ్రీ అనేది మాకు ఇవ్వాలమ్మా అని చెప్పడం. తర్వాత శ్రీ పద్మహస్తాయ నమః. చివరకు పద్మమ రేఖల వంటి కనులు కలిగింది, పద్మవంతి ముఖము కలిగింది, పద్మకాంతి అయిన పద్మవంతి కాంతి కలిది. ఇవంతా చేసి చివరకు అటువంటి పద్మాన్నే చేతిలో పట్టుకుందట. అంటే అర్థం ఏంటంటే నాన్న నువ్వు ఉంటున్న నీ సరౌండింగ్స్ లో ఈ సమాజంలో చెడు కూడా చాలా ఉంటుంది నాన్న. కానీ ఆ చెడులో దిగుతున్నప్పుడు తామర పువ్వుకు ఆ చెడు బురద ఎలా అంటుందో అటువంటి చెడు నువ్వు నీ శరీరానికి, నీ మనస్సుకి, నీ మెదడుకి అంటించుకోకుండా మంచితనాన్ని మాత్రమే అంటించుకొని ఆ మంచితనంతోనే చూస్తూ యద్భావం తద్భవత్ అనేట్టుగా నీలో మంచిని చూస్తూ మంచిగా ఉంటే ఎదుటి వాళ్ళలో కూడా మంచినే వెతుకుతుంది. కాబట్టి ఈ సమాజంలో ఆ మంచి కోసమే పోరాడుతూ లోక కళ్యాణార్థమై ఆ మంచితనాన్ని చేసుకుంటూ రమ్మని చెప్పడానికి కోసం సంకేతంగా పద్మ చేతుల్లో పెట్టుకుంటున్నట. పద్మహస్తాయ నమః. తర్వాత హరివల్లభాయ నమః. హరివల్లభాయ నమః అని విష్ణువు. సో విష్ణువు హరి అంటే విష్ణువు. హరి వల్లభాయ నమః. వల్లభుడు అంటేనే బాగా ప్రియమైన
ఉన్న వాటిల్లో అందరికంటే ప్రియాతి ప్రియమైన అని అంటే భార్య అని. సో హరివల్లభ అంటే ప్రియమైన భార్య. అటువంటి భార్య కూడా శ్రీ. అందుకనే విష్ణువు హరి హరి ఈం. ఈం అంటే ఈప్సితార్థ ప్రదాయ కోరికని. ఒక కోరిక కోరుకుంటూ హరీం, హరి ఈం, హరి ఈం ఈ శివుని ప్రార్థిస్తారట. హరి ఈం, హరి ఈం, హరి ఈం, హరి ఈం, హరీం 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 హ్రీం 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 అని వస్తుందట. అది హ్రీం అనే బీజాక్షరానికి అది హరి అనే విష్ణువు ఈం అని ఈప్సితార్థ ప్రదాయని కోరికల కోసం జపం చేస్తూ హరీం 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 హ్రీం అనేస్తుందట. ఆ హ్రీం అనే దానికి అంతటి ఇది ఉంటుంది. కాబట్టి అటువంటి హరివల్లభాయ నమః. తర్వాత శ్రీ ఋగ్యజుస్సామ రూపాయ నమః. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదాలు ఏవైతే వేదాలు ఉన్నాయో వేదసారిని అమ్మా నువ్వు. ఆ వేదములో ఉన్న ప్రతి ఒక్క పదానికి అర్థాన్ని నువ్వు, దీనికి ఆ వేదాన్ని ప్రతి అక్షరం సృష్టించిన దాని నువ్వే కాబట్టి సో అటువంటి వేదాలను నేర్చుకున్న వాళ్లకు, అటువంటి వేదాలను విన్న వాళ్లకు, చదివిన వాళ్లకు ఈ ఈ శ్రీ అనేదాన్ని అష్టైశ్వర్యాలని ప్రసాదించమ్మా, దానికి కారణభూతురాలు నువ్వే కదమ్మా అని నమస్కారం చేయడం. తర్వాత శ్రీ విద్యాయ నమః. మనం పుట్టుకతోనే అవిద్యతో ఉంటాం. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ. అవిద్యతోనే ఉంటాం. కాబట్టి నన్ను విద్యలోకి తీసుకెళ్ళమ్మా తల్లి. ఆ విద్య ఎలా ఉంటుందో ఆ విద్యలోకి తీసుకెళ్ళి నువ్వు. సో ఆ విద్య కావాలి నాకు. విద్య అంటే ఏది తెలుసుకోవాలనుకుంటావో అది తెలుసుకునేదే విద్య అంటారు. తెలుసుకునేదే విద్య అంటారు. కాబట్టి ఆ తెలుసుకోవాలనే ఆరాటం నాకు చాలా ఉందమ్మా. సో ఆ తెలుసుకునే తత్వాన్ని కలిగి ఉండు. చూడండి, ప్రాపంచిక విషయాలు అడుగుతూ అలౌకికాన్ని అడుగుతున్నాడు. శ్రీ విద్య ఏ నమః. నాకు తెలియదమ్మా. ఆవాహనం నజానామి నజానామి విసర్జనం. కాబట్టి నాకేమీ తెలియదు కాబట్టి అవి నేర్పమ్మా. అయితే శ్రీ మర్చిపోకమ్మా, అది కూడా ఇవ్వమ్మా అని నమస్కారం చేసుకుంటున్నాను. ఇక లాస్ట్ది శ్రీ అబ్దిజాయే నమః. అబ్దిజాయే నమః. అబ్దిజా అంటే జా అంటే పుట్టినది, అబ్ది అంటే సముద్రము, అబ్దిజాయే నమః అంటే సముద్రములో పుట్టినది. సో మదనం చేస్తుంటే ఆ మదనంలో మదనం చేస్తారు కదా, ఆ మదనంలో లక్ష్మీదేవి పుడుతుంది. కాబట్టి అబ్దిజాయే నమః. అబ్దిజా అంటే పుట్టడము, అబ్ది అంటే సముద్రము, సముద్రంలో పుట్టిన తల్లి. సముద్రంలో పుట్టిన తల్లి ఎందుకు మనం అంటే, నువ్వు సముద్రంలో పుట్టి ఉన్నా ఆ సముద్రంలో ఏవేవి ఉన్నాయో ఎవరికి తెలియవమ్మా. అతి రహస్యమైన సముద్రం అమ్మా. లోపల మణులు మాణిక్యాలు ఏవే ఉన్నాయో తెలియదు. చాలా సృష్టి రహస్యాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా ఎవరు కనుక్కోలేకపోతున్నారు కొన్ని సముద్రాల్లో. అటువంటి లోతైన అటువంటి రహస్యమైన సముద్రంలోంచి నువ్వు వచ్చిన దానివి కాబట్టి, ఆ రహస్యాలేంటో నీకు తెలిసిన దానివి కాబట్టి, అందులో మణిమాణిక్యాలు ఉన్నాయో, జ్ఞానం ఉందో, విద్య ఉందో, ఏది ఉందో సరే అవన్నీ నాకు పంచిపెట్టమ్మా, శ్రీ రూపంలో పంచిపెట్టమ్మా తల్లి అని చెప్పి నమస్కారం చేసుకొని ఆ బిల్వ వరస్తాయే నమః. కాబట్టి బిల్వవనంలో ఉంటుంది కాబట్టి బిల్వం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ బిల్వదళంతో పూజ చేయడం వల్ల. బిల్వవదం 2 రకాలండి. బిల్వం 3 ఆకులు ఉంటాయి ఒక దళం. దానికి వెనకాల ఈయన ఉంటుంది. ఆ ఈయనను అమ్మవారి విగ్రహానికి, శివునికి తాకించగల నువ్వు చెప్పుకుంటే మోక్షాన్ని ఇస్తుందట. ఆకులు ఉంటాయి కదా, ఆకులు తాకించి చేసుకుంటే అష్టైశ్వర్యాలు ఇస్తాయట. అది పరమ రహస్యం అనేవి 2. ఈయన ఉంటుంది కదా, ఈయనని తాకించి శివలింగానికైనా సరే, అమ్మవారి విగ్రహానికైనా తాకించి నువ్వు కోరుకుంటే మోక్షమార్గం అవుతుందట, మోక్షాన్ని ఇస్తుందట. ఆకులు ఎలా ఉన్నాయో ఆకుల్ని శివలింగానికైనా అమ్మవారి విగ్రహాన్ని తాకించి నువ్వు చెప్పుకోగలిగితే అష్టైశ్వర్యాలు ఇస్తుంది అనడంలో నా సంశయ. ఇది ఈ శ్రీ చతుర్వంశతి నామాలు ఇంత విశిష్టమైనది కాబట్టి ప్రతిరోజు 10 నిమిషాలు పడుతుందండి. ఒకవేళ బిల్వ దళాలు దొరకలేదు, తులసి దళాలు దొరకలేదు, మానసే కల్పయామి, మనసులో అనుకుని కనుక చేయగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 100% వద్దన్న డబ్బు వస్తుందండి. నేను చెప్పాను వద్దన్న డబ్బు వస్తుంది, రాకపోతే నేను ఇస్తా. కేదార్ గారు నేను ఇద్దరు వేసుకుని చెరిసగము ఆ డబ్బులు ఇస్తాం. మరి అంటే అంత భయపడాల్సిన అవసరం లేదు, గ్యారెంటీ వస్తుంది, వచ్చినప్పుడు మాకు ఇవ్వండి. ఇది చాలా అద్భుతమైందండి. చాలా మంది నిన్న 15 మంది వరకు ఫోన్ చేసి ఇటువంటి రహస్యమైనవి ఎందుకు చెప్తున్నారు, మీరు ఎందుకు ఇస్తున్నారంటే ఒకటేనంటే అనకూడదు మాట. రేపో మాపు పుట్టుకుమని పోతే నాతోనే వెళ్ళిపోతే ఎవరిస్తారండి. కాబట్టి అది ఏదో ఉన్నది చెప్పేసాం అనుకోండి,
నేను పోయినా పర్లేదు, ఎవరికో ఒకరు తెలుస్తుందిగా, మళ్ళీ మీరు నా 10 మందికి చెప్తారుగా, 10 మంది బాగుపడితే కావాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి కదా, అంతకన్నా ఏం కావాలి? అదొక విషయం. తర్వాత ఇంకొకటి ఉందండి, లలిత విశిష్ట అష్టోత్తరం అనేది రజతాచల శృంగాగ్రమధ్యస్థాయే నమో నమః అట్లా ఉంది, అద్భుతం అండి. ఇక నాకు ధైర్యంబు విలోలంబయ్యే, ప్రాణములు తావులు తప్పనన్న టైంలో అదొక్కటిసారి చెప్పుకోగలిగితే అనుకున్నదంతా వస్తుంది. ఇది ఈ చతుర్వింశతి నామాల యొక్క విశిష్టత. ఇందులో ఏదైనా ఒక కొద్ది గొప్ప, ఎందుకంటే స్టార్ట్ చేసిందే 8:30, 8:20కి స్టార్ట్ చేశాం కాబట్టి కరెక్ట్ 1 అవర్ అయింది. ఇందులో ఏదైనా ఇంకా ఉంటే ఇంకా చాలా చెప్పేవాడిని, టైం అయిపోతుంది కాబట్టి ఇది చేయలేదు. ఇంకేదన్నా ఒక 5 నిమిషాలు అటు ఇటు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదన్నా ఉన్నా మీరు అడగొచ్చు. సో సుబ్రహ్మణ్యం గారు, ఉత్సాహ ప్రగడ సుబ్రహ్మణ్య శర్మ గారు. 1-2 నిమిషాలు రికార్డింగ్ అయిందండి. అంటే వేరే ఫోన్ పక్కన పెట్టుకొని చేశాను. బహుశా ఇది ఎంత 1 GB పైన వచ్చేసిందండి. దాన్ని నేను కన్వర్ట్ చేయించి మా అబ్బాయి కన్వర్ట్ చేయించి మీకు పెడతాను. ఓకే అండి. మీరు రావడం మాకు చాలా సంతోషకరం. మీరు చేసే దాంట్లో మేము అంత సార్ సముద్రంలో నీటి పట్టంట. ముఖే సరస్వతి అంతే. అది సార్ విశ్వసూర్య గారు ఎవరండి? విశ్వసూర్య గారు, ఆయన పేరు ఏంటబ్బా, విశ్వసూర్య అంటే శేషాయ్ గారు మ్యూట్ లో విశ్వసూర్య ఎవరండి? హలో, ఎవరు ఉందయ్యా విశ్వసూర్య అని పేరు? పర్వాలేదు. ఓకే సార్ ఏం లేదు. ఎవరండి విశ్వసూర్య ఎవరండి? సార్ నేను సార్ ప్రసాద్ సార్, సోమేశ్వర ప్రసాద్. ఆహా, మీరా? ఓకే. మా అబ్బాయి పేరు విశ్వసూర్య కదా సార్. అది యాక్చువల్ గా లాస్ట్ టైం కూడా అనుకున్నా, అబ్బాయి ఆరుద్ర నక్షత్రం మంది అందరిది మీద అని చెప్పి అనుకున్నా. మిథున్ రాశి. అవును సార్. సరే అండి, ఓకే అండి. ఇంకా అంటే ఇంకేనండి, ఇంకేదన్నా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నాకు తెలిసి సుబ్రహ్మణ్యం గారు ఈ ఈ ఆడియోని ఒక 2-3 సార్లు వింటే కూడా అవగతం అయ్యి అప్పుడు వస్తాయేమో సందేహాలు ఉంటుంటుంది నా అభిప్రాయం. ముందు అవగాహన మామూలుగా ఆయన పునశ్చరణ చేయగా అర్థమవుతుంది. తర్వాత మనం దాన్ని అనుభవించి దాన్ని మనం ఇది చేసుకోవచ్చు కదా. చెప్పండి పిఎస్ఏ జ్యోతి గారు. అదే లలితాష్టోత్రం గురించి కూడా చెప్పండి సార్. చెప్తానండి. అది చెప్పాలంటే 108 చెప్పాలంటే ఒక్కొక్క దానికి ఎంత ఉందంటే, ఇక కేదార్ గారు వీళ్ళుగానే ఒకసారి చూసుకుని చేద్దామంటే, ఎందుకంటేనండి ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఏం సంపాదించినా చివరికి మనము బ్రహ్మపదం చేరాల్సిందే అండి, భగవంతుని వైపు వెళ్లాల్సిందే. అది ఇప్పుడే భగవంతుని వైపు వెళ్ళగలిగితే అన్ని ఇచ్చేస్తుంది అమ్మవారు. కాబట్టి డెఫినెట్ గా అది ఒక రోజు మేము ప్రయత్నం చేసుకుని అది 2-3 రోజులు కంటిన్యూగా క్లాసులు తీసుకోగలిగితే చెప్పగలమండి, లేకుంటే కష్టం. అది సార్ ఇప్పుడు 108 నామాలు అంటున్నారు కాబట్టి ఒక చోట ఒక రోజు కార్యక్రమం పెట్టుకుందామండి. పొద్దున్న సాయంత్రం చేసుకోవడానికి బాగుంటుంది, విన్నది ఆకలింపు చేసుకోవడానికి బాగుంటుంది. అదైతే వాళ్ళకి మీరు అందరూ గుంటూరు వచ్చేయగలిగితే కనుక అప్పుడే ప్లేస్ రెడీగా ఉంది. తప్పకుండా ప్లేస్ రెడీగా ఉందండి, ఏం ప్రాబ్లం లేదు. కేదార్ గారు చెప్పండి. ఒక రోజు ఎప్పుడైనా అట్లా శనివారం ఆదివారం వస్తే ఇద్దరం కలిసి కాకినాడకు ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇది చేసుకొద్దాం. మీరు రాజమండ్రి వచ్చేస్తే మేము అలా కాకినాడ వెళ్ళిపోతాం, పక్కనే కదా. అదే చెప్పాను నేను. రాజమండ్రికి నేను వస్తానంటే కేదార్ గారు ఇద్దరం కలిసి ఒకసారి వస్తాం మీ దగ్గరికి అన్నాము. మీరు ఎప్పుడు ప్లాన్ చేయండి, వచ్చేస్తాను. అంటే ఈ శనివారం ఆదివారం 14, 15, 16 వైజాగ్ వెళ్తున్నానండి. వైజాగ్ లో నెక్స్ట్ శనివారం వెళ్దాం ఒకసారి. వెళ్ళి ఒకసారి ఆయన ఇది చేసుకొని ప్రసన్నం చేసుకొని కొద్దిగా మాట్లాడుతున్నాం. గురుగారు, మీరు లలితా సహస్రనామంలో తప్పులు ఉన్నాయి, అవి కొన్ని చెప్తాము అని అన్నారు. చేస్తున్నామ్మా, వీడియో చేస్తున్నా. రేపు స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ 2-3 రోజుల్లో వీడియో వచ్చేస్తుంది. వీడియో పంపించేస్తాను నేను. గురుగారు వైజాగ్ వస్తారు, వైజాగ్ జయరామ్ గారా?
అవును సార్, నమస్తే సార్. వైజాగ్ 14, 15, 16 వస్తానండి. 14th నైట్ ఇక్కడ బయలుదేరుతున్నాము. 15th అక్కడ ఉంటాం. 15, 16, 17 అక్కడే ఉంటాం. ఓకే సార్, రైట్. మీ దర్శనం కోసం వస్తాం. రైట్. డెఫినెట్. అక్కడ కూర ఇదేంది కూర్మా స్టీల్ ప్లాంట్ దగ్గర ఏమది కోరమన్నపాలెం సార్. కోరమండపాలెం దిగుతానండి. కోరమండపాలెం దిగి అక్కడి నుంచి అక్కడి నుంచి 5 minutes అది. వేరే మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి చేస్తాం కాబట్టి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, రైట్, సెలవు తీసుకుందాం అందరూ.